ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. ఈ జూమ్ సెషన్ మనకు అందించినటువంటి రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలండి. మహావతార్ ఫౌండేషన్ లో 365 రోజుల సెషన్లు 186వ రోజు క్లాస్. అందరికీ స్వాగతం. అందరం ఒకరే జాయిన్ అవుతున్నారు. ఈరోజు ప్రత్యేక కార్యక్రమం అండి. ప్రత్యేక కార్యక్రమంలో మీకు తెలిసిన ఏదైనా సరే, మీలో ఉన్న ఏ టాలెంట్ అయినా ఇక్కడ చూపించుకునే అవకాశాన్ని ఇచ్చారనమాట. మనకు ప్రతి ఒక్కరిలో ఒక్కొక్క కళ ఉంటుంది. పాటలు, అలాగే కవితలు, రచనలు, పద్యాలు, శ్లోకాలు, లేదా ఆర్ట్, ఏదైనా సరే ఇక్కడ చూపించుకోవచ్చు అనమాట. అలాంటి కార్యక్రమం ఈ ప్రత్యేక. అలాగే మీ యొక్క ఎక్స్పీరియన్స్, మీరు జాయిన్ అయ్యారు, ధ్యానం చేస్తున్నారు, ఎలా ఉంది, మీకు ఏమన్నా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయా, లేకపోతే ఏమన్నా ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, మేము వచ్చినాము ఎలా ఉంది అనేవి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా ఈ రోజు యొక్క కార్యక్రమాలు అనమాట. అంటే దానికంటే ముందు మనం మెడిటేషన్ చేసుకొని ఆ తర్వాత మనం ప్రత్యేక కార్యక్రమాన్ని మొదలు పెడతాము. అందరం కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. అందరము ధ్యానం చేసుకుందాము. గ్లాస్ మంచినీళ్ళు తాగి మెడిటేషన్ లో కూర్చోవాలి. ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టుకోండి. మెడిటేషన్ ఎలా చేసుకోవాలి? మెడిటేషన్ ముద్ర, ధ్యాన ముద్ర అంటామండి. ఇలా ఫింగర్స్ లాక్ చేసుకొని ఒళ్ళో పెట్టేసుకుంటాము. దీన్ని ధ్యాన ముద్ర అంటాము. అలాగే కింద కూర్చుంటే పద్మాసనము, స్థిర సుఖాసనంలో కూర్చోవచ్చు. శరీరాన్ని బిగించి కూర్చోవాల్సిన పని లేదు. మనకు వెనకలు ఏదైనా సపోర్ట్ కావాలంటే కూడా తీసుకొని కూర్చోవచ్చు అనమాట. అలాగే కింద కూర్చున్న వాళ్ళైతే ఏదైనా మ్యాట్ వేసుకొని కూర్చోండి, పద్మాసనంలో కూర్చోవచ్చు. పైన కూర్చున్న వాళ్ళైతే కుర్చీలో కాళ్ళు ఇలా కిందికి వేలాడేసుకొని కూర్చుంటే కాళ్ళు ఇలా లాక్ చేసేసుకోండి, కింద లాక్ చేసేసుకొని. అద్దాలు ఉన్న వాళ్ళు అద్దాలు తీసి పక్కన పెట్టేసేయండి. అద్దాలు పెట్టుకొని మెడిటేషన్ చేయకండి, అద్దాలు తీసి పక్కన పెట్టుకోండి. అయితే ఖచ్చితంగా మంచినీళ్ళు అనేది తాగడము ఇక్కడ కంపల్సరీ. ఎందుకంటే మెడిటేషన్ చేసేటప్పుడు బాడీలో వేడి అనేది ఎక్కువ జనరేట్ అవుతుంది కాబట్టి మంచినీళ్ళు ఖచ్చితంగా తాగి కూర్చోండి. మంచినీళ్ళు తాగాలి, పక్కన మంచినీళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు ధ్యాన ముద్రలో ఇలా పెట్టేసుకొని ఒళ్ళో పెట్టేసుకొని కళ్ళు మూసేసుకుందాము. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెడతాం. ధ్యానము అంటే శ్వాస మీద ధ్యాస. అంటే మనము మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలను ఇక్కడ గమనిస్తాము. ఓన్లీ అబ్జర్వ్ యువర్ బ్రీత్. అంటే గట్టిగా తీసుకోవడము కాదు, గట్టిగా వదలడము కాదు. గట్టిగా తీసుకొని వదిలితే ప్రాణాయామం అవుతుంది. మనం మాట్లాడుతున్నా, కూర్చున్నా, నడిచినా, పడుకున్నా శ్వాస అనేది సహజంగా జరుగుతుంది. అలా సహజంగా జరిగే శ్వాసని మనం ఇక్కడ గమనిస్తాము. కళ్ళు మూసుకుంటాము, చక్కగా కళ్ళు మూసుకొని శ్వాసనే గమనిస్తాము. కళ్ళు మూసుకున్నాక సహజంగా సరళంగా జరిగే శ్వాసనే ఇక్కడ గమనిస్తాము. ఇక్కడ ఏ మంత్రము ఉండదు, ఏ జపము ఉండదు, ఏ నామస్మరణ ఉండదు, ఏది లేదు. కేవలము శ్వాస మీద ధ్యాస. దీన్ని పాలీ భాషలో ఆనాపాన సతి ధ్యానము అంటారు. 2500 సంవత్సరాల క్రితము గౌతమ బుద్ధుల వారికి ఈ ఆనాపాన సతి ధ్యానము ద్వారానే
ఆత్మజ్ఞానం పొందారనమాట. కాబట్టి దీన్ని మనం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు మనకు తెలుగులో శ్వాస మీద ధ్యాస అని చెప్పడం జరిగిందనమాట. ఓన్లీ శ్వాసనే గమనిస్తాము. ఇలా కళ్ళు మూసుకోగానే మనకు ఎన్నో రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆ ఆలోచనలను కట్ చేసి శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఆలోచనలంతకు అవంతగా వస్తూ ఉంటాయి, కానీ వాటి వెంట మనం వెళ్ళకూడదు. వాటిని కట్ చేయాలి. మన గమనం అంతా కూడా శ్వాస మీదే ఉండాలి. ధ్యానం అంటే చిత్తవృత్తి నిరోధ. చిత్తము అంటే మనసు. ఆ మనసును శూన్యం చేసుకోవడమే ధ్యానము. ఆలోచన రహిత స్థితే ధ్యానము. అలా శ్వాసను గమనిస్తూ ఉండాలి. ఆలోచనలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. వాటి వెంట మనం పరిగెత్తకూడదు. మన దృష్టి అంతా కూడా శ్వాస మీదే ఉండాలి. మనసును శూన్యం చేసుకుందాం. ఆ శూన్యంలో మనం విరాజిల్లుదాం. మనస్సు యొక్క శూన్యంలో ఆత్మ ప్రకాశవంతమవుతుంది, సువిదితమవుతుంది, ప్రస్ఫుటమవుతుంది, శక్తివంతమవుతుంది, తేజోవంతమవుతుంది. ఆత్మ మనసును శూన్యం చేసుకోవాలి. నో థాట్స్. అది ఎలా సంభవం అంటే శ్వాసతో కూడి ఉంటే అది వెంటనే సంభవం. ఉందిగా మంది కదా శ్వాస.
హాయిగా కూర్చున్నాం. శ్వాస మీద ధ్యాస, శ్వాసానుసంధానం.
మనకు మనమే పరీక్ష. ఎంతసేపు నిగ్రహంగా ఉండగలమా? ఎవరో మన పరీక్షలు తీసుకోరు, మనమే మన పరీక్షలు రాసుకుంటాం, తీసుకుంటాం. మనం శూన్యంగా ఉండగలమా లేదా, అది మన పరీక్ష. Be with your breath.
జీవితం అంతా ఒక పాఠమే, జీవితం అంతా ఒక పరీక్ష. జాగ్రత్తగా పరీక్ష రాయాలి. ప్రతి మాట పరీక్షే, ప్రతి ఆలోచన పరీక్షే. జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రతి దాంట్లోనూ జాగ్రత్తను అలవరుచుకోవడమే ఆధ్యాత్మికత. ఒక్క స్వరం వాయించాలన్నా జాగ్రత్త. అజాగ్రత్తగా ఒక స్వరం రాకు వచ్చేదేమిటి? అజాగ్రత్తగా ఒక మాట మాట్లాడవచ్చునేమిటి? అజాగ్రత్తగా ఒక ఆలోచన రావచ్చునేమిటి? అజాగ్రత్తగా ఒక చూపు విసరడం ఏమిటి? చూపులో జాగ్రత్త, మాటలో జాగ్రత్త, యోచనలో జాగ్రత్త, కదలికలో జాగ్రత్త. సంగీతంలో జాగ్రత్త. ప్రతి దాంట్లోనూ జాగ్రత్త. తస్మాత్ జాగ్రత్త సుమి. Be aware and be careful in uttering any word, every word, in releasing any thought, in looking anywhere. Be careful how you look, what you look, why you look. ఎందుకు చూస్తున్నాము? జాగ్రత్త. ఎలా చూడాలి? జాగ్రత్త. ఎటువైపు చూడాలి? జాగ్రత్త. ఎంతసేపు చూడాలి? జాగ్రత్త. అంతా జాగ్రత్తలే. ఊరికే కళ్ళు పారేసుకుంటావేంటి ప్రపంచం మీద? ఊరికే నోరు పారేసుకుంటావేంటి లోకం మీద? ఊరికే పారేసుకుంటే అంత అనుభవిస్తాడు. అనుభవిస్తున్నాం మనం. ఊరికే కళ్ళు పారేసుకుంటాం, ఊరికే నోరు పారేసుకుంటాం. ఏం కళ్ళు ఏం నోరులో పారేసుకునేందుకు ఉన్నాయి ఏంటి అవి? జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి, డబ్బును ఖర్చు పెట్టినట్టు. డబ్బుని జాగ్రత్తగా లేకుండా పారేస్తే ఏమవుతుంది? దరిద్రులం అవుతాం. మన కంటి చూపులను జాగ్రత్తగా పరుచుకోకపోతే, నోటిని జాగ్రత్త పరుచుకోకపోతే ఏమవుతుంది? ఏమవ్వాలో అది అవుతుంది. ఎవరు కళ్ళు తెరవకూడదు. నోరు మూసుకుని కూర్చుంటాం, కళ్ళు మూసుకుని అభ్యాసం చేద్దాం. నోరు మూసుకోవడం, కళ్ళు మూసుకోవడం. మధ్యలో ఉన్న ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. ఈ కళ్ళ మధ్య, నోటి మధ్య ఒక ముక్కు ఉంది. ఆ ముక్కులో ఒక శ్వాస ఉంది. ఆ శ్వాసను గమనిద్దాం. కళ్ళెందుకు, నోరెందుకు? ముక్కు ఉందిగా, ముక్కులో శ్వాస ఉందిగా, దాంతో కలిసి ఉందాంగా. అది వదిలిపెట్టేసి, ముక్కులోని గాలి వదిలిపెట్టేసి కళ్ళు పారేసుకోవడం, నోరు పారేసుకోవడం. ఏ మానవులో అవేం కళ్ళు, అవే నోరులు. ఎవరు కళ్ళు ఇప్పకూడదు, నోరు ఇప్పకూడదు. ముక్కులోని గాలి ముక్తికి మరి దారి. కాయప టూపిరిలో గని ఉన్నది. ఆ గనిని కొల్లగొట్టడమే ధ్యానం.
నెమ్మదిగా 2 చేతులు విడదీసి 2 కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. 2 కళ్ళు తెరుస్తూ 2 అరచేతులను చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాము. థ్యాంక్ యూ మాస్టర్స్. అద్భుతమైన ధ్యానము. నెక్స్ట్ ప్రోగ్రాము ప్రత్యేక కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మీరు ఏదైనా సరే, ఒక పాట అయినా, పద్యమైన, శ్లోకమైన, ఏదైనా కథ అయినా, పొడుపు కథలైనా, ఏదైనా సరే ప్రతి ఒక్కరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేయండి. హ్యాండ్ రైస్ చేసి అన్మ్యూట్ తీసుకోండి. సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం, నేను అడిగే గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నేను అడిగే ప్రశ్నలు కొంచెం అందరూ యాక్టివేట్ గా ఉంటే బాగుంటది మేడం. ఎందుకంటే కొన్ని తెలుగు పేర్లు అడుగుతున్నాను, వాటిని ఇంగ్లీష్ లో అడుగుతాను, అందరూ తెలుగులో చెప్పాలి. ఓకే, అయితే అన్మ్యూట్ ఇవ్వాలి అందరికి. ఇవి కొంచెం తమాషాగా ఉంటాయి నేమ్స్. ఓకే అండి, మంచి కాన్సెప్ట్, వెరీ గుడ్. స్టార్ట్ చేయనా మేడం? మేడం గారు ఇంగ్లీష్ లో చెప్తారంట, మీరందరూ తెలుగులో ప్రయత్నం అంటే చేయండి. అందరూ యాక్టివ్ గా ఉండండి మాస్టర్స్, ఓకేనా? ఎస్ మ్యామ్. నేను నేమ్స్ అడుగుతున్నానండి, ఇంగ్లీష్ లో అడుగుతాను. వాటిని అంటే సిల్లీగా ఉంటాయి కొంచెం, ఇవి తెలుగులో చెప్పాలి మీరు, అంతే. 7 hills. 7 కొండలు. 7 కొండలు. కరెక్ట్. గార్డెన్ కర్రీ. తోటకూర. కరెక్ట్ అండి. ఇట్లా ఉల్లిపాయ. గోల్డెన్ సిస్టర్. చెన్నై లేవు, అన్ని పెద్ద పెద్దగా ఉన్నాయి, మొక్కలు కోసారు. గోల్డెన్ సిస్టర్. బంగారు చెల్లి. అది ఇంకోటి బంగారక్క అని కూడా అంటుంటారు కదా, అది కూడా వస్తుంది అట్లా. అండ్ ఇంకోటి మిల్క్ కర్రీ. పాలకూర. ఇంకా పాలకూర మేడం. ఎస్ సార్, పాలకూర. లైట్. బలుపు. నెల. మనిషి పేరు వస్తుంది. లైట్. కాంతి. ఇంకా చెప్పచ్చు. కాంతి. ఓకే. వెన్నెల. బలుపు. అసలు కరెక్ట్ వర్డ్ రావట్లేదు. తెలుగు నేమ్ ఉంటుంది, అది మీరు చెప్పేటి కూడా అవే, కానీ ఇంకొకటి బాగుంటుంది, అది మనం రెగ్యులర్ చేసే వర్డ్, అది పేరు లాంటిది. దీప. దీప. ఇంకా జ్యోతి. అదంటే కొంచెం రెగ్యులర్ నేమ్ కదా జ్యోతి అనేది, అట్లా. నెక్స్ట్ ఇది కూడా పేరే, ఎర్త్. భూమి. ఇంకా చెప్పు. ప్రపంచం. అంటే ఓకే, మనిషి పేరు లాగా. భూమిక. పృథ్వీ వస్తుంది. ఇది ధరణి కూడా వస్తుంది, అది కూడా పేరు పెట్టుకుంటారు. ఇంకోటి నక్షత్రం. స్టార్ కర్రీ. చుక్కకూర. కరెక్ట్ అండి. స్టార్ కర్రీ, చుక్కకూర. ఇంకోటి ఇది మనిషి పేరు వస్తుంది, అంటే కొంచెం మామూలుగా ఉంటుంది, పీస్. శాంతి. కరెక్ట్ అండి.
ఇంకో చిన్న తమాషా ప్రశ్నలు అడుగుతాను. నా 4 ఉన్నాయి, అడుగుతాను, జవాబు చెప్పండి. పగలు కూడా కనబడే నైట్. పగలు కూడా కనబడే నైట్. చూపిస్తాను. మనం ఇవి ఇంటి కోసం వాడుతుంటాం అన్నమాట. టార్చ్ లైట్. నేను నైట్ అన్నాను. నైట్. పగలు కూడా కనబడే నైట్. మిడ్ నైట్. ఇల్లుకి యూజ్ చేసుకునే ఐటమ్స్ లో మనము యూజ్ చేస్తాం వాటిని, ఇంటికి సంబంధించి. కన్స్ట్రక్షన్ లోనా? కన్స్ట్రక్షన్. మన ఇంట్లో రోజు మనం, ఇంకా క్లూ చెప్పాలంటే మనం రోజు నడుస్తుంటాం. అంటే వర్డ్ కి నైట్ మిక్స్ అయ్యి వర్డ్ వస్తుంది అనమాట. పగలు కూడా కనబడే నైట్. ఇది సిల్లీ క్వశ్చన్ అనుకోండి. గ్రానైట్. మనం రోజు ఫ్లోరింగ్ ఉంటుంది కదా. గ్రానైట్ అండి, గ్రానైట్. గ్రానైట్. అదే మేడం. నెక్స్ట్ అడుగుతున్నాను. అందరూ భయపడే బడి. అందరూ భయపడే బడి. రాబడి అండి. రాబడికి ఎవరు భయపడతాడు మేడం? కావాలనుకుంటాం కదా. ఓ సారీ సార్, నాకు అట్లా అనిపించలేదు. ఓకే ఓకే. భయపడతారు. బడి. అందరూ భయపడే బడి. చేతబడి. అది కరెక్ట్. చేతబడి కరెక్ట్. ఇంకోటి, అందరూ నమస్కరించే కాలు. అందరూ నమస్కరించే కాలు. ఫోన్ కాల్. కాదు మేడం. కాలు. అందరూ నమస్కరిస్తాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళ దాకా మనం నమస్కరిస్తాం. జాతకాలు. కాదు మేడం. కొంచెం స్వాధ్యాయంలో చేయమంటున్నారు మేడం. అది సంస్కారం. పుస్తకాలు. ఎవరో చెప్పారు ఆన్సర్. పుస్తకాలు. పుస్తకాలు. అందరూ పుస్తకాలు. ఇంకోటి అంతే మేడం. థ్యాంక్ యూ. అందరూ రెస్పాండ్ అయ్యారు మంచిగా. అంతే చెప్పారు. థ్యాంక్ యూ. మంచిగా కొత్త వర్డ్ ఉందండి ఇది. ఎస్ మేడం. ఇందాక ఈవినింగ్ టైం కూర్చొని ఆలోచించాను ఏమి కొత్తగా చెప్పాలనేసి. థాట్ వచ్చింది. అప్పుడు అన్ని రాసుకొని అడిగాను అనమాట. థ్యాంక్ యూ. అందరు మంచి రెస్పాండ్ అయ్యారు. బాగుందండి. అందుకే ఒక్కొక్కరిలో ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది అని చెప్పి పత్రిజీ గారు ఇలా చేయడం జరుగుతుంది అనమాట. ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక కళ ఉంటుంది కదా. ఆ కళ తీసే ప్రయత్నమే. ఏం చేయాలని ఆలోచించారు చూడండి. అదే కావాలి. ప్రతి ఒక్కరిలో ఏదో ఉంటుంది, ఆలోచిస్తే బయటకు వస్తుంది అనమాట. థ్యాంక్ యూ. వెరీ గుడ్. సూపర్. ఎస్ అజిత గారు. ఎస్ అన్మ్యూట్ లో ఉన్నారు. మాట్లాడండి అమ్మా. నమస్తే మేడం. ఎస్ నమస్తే. కథలండి. పొడుపు కథలు అంట మాస్టర్స్. 8 ఎముకలు తట్టెడు ప్రేగులు. ఏమిటది? 8 ఎముకలు తట్టెడు ప్రేగులు. ఎముకలు తట్టెడు ప్రేగులు. క్వశ్చన్ రిపీట్ మేడం. ఏం సార్? క్వశ్చన్ రిపీట్ అంటే మళ్ళీ ఒకసారి చెప్తారా క్వశ్చన్? 8 ఎముకలు తట్టెడు ప్రేగులు. 8 ఎముకలు. పండు. మంచం. కరెక్ట్ అండి. ఎగిరే పిట్ట, రెక్కలు లేని పిట్ట, ఆటలాడుకునే పిట్ట, పిల్లల పిట్ట. ఏమిటది? ఉత్తరం. ఉత్తరం కాదండి. ఆటలాడుకునే పిట్ట, ఎగిరే పిట్ట, రెక్కలు లేని పిట్ట, ఆటలాడుకునే పిట్ట, పిల్లల పిట్ట. గాలిపటం. కరెక్ట్ అండి. ఇసుక రంగు
కమలము హంగు, విప్పిన పొంగు, ముడిచిన కృంగు. ఏమిటది? మళ్ళీ చెప్పండి మేడం. మళ్ళీ చెప్పండి. కాటుక రంగు, కమలము హంగు, విప్పిన పొంగు, ముడిచిన కృంగు. ఏమిటది? గొడుగు. గొడుగు అంబరెల్లా correct అంటారు. అండి. గొడుగు. ఓకే, కరెక్ట్ అండి. ఒక సభ, ఆ సభలో 32 మంది సభ్యులు, అందులో ఒక నాట్యగత్తె నాట్యం చేస్తుంది. నాలుక. నాలుక. పళ్ళు. నాలుక పండ్లు. నాలుక పండ్లు. కరెక్ట్ అండి. ముగ్గురు సిపాయిలకి ఒకటే టోపీ. ఏదో ఉంటది ఇది. తాటిపండు మేడం, తాటికాయ. తాటిపండు. కరెక్ట్ అండి. పండు. గోడ మీద బొమ్మ, గొలుసుల బొమ్మ, వచ్చిపోయే వారికి మొదటి తేలు. బొమ్మ. కరెక్ట్ అండి. మేమిద్దరం స్నేహితులం, ఒకరిని విడిచి ఒకరం ఉండము, మిమ్మల్ని ఎప్పుడూ మోస్తాము. చెప్పులు మేడం. కాళ్ళు. కరెక్ట్ అండి. కాళ్ళు. చెప్పులు కరెక్ట్ అండి. చెప్పులే కరెక్ట్. చెప్పులే కరెక్ట్. చెప్పులు కరెక్ట్ అండి. గుర్రపు వెంట్రుకలు, వెచ్చని దుస్తులు, బంగారు బిడ్డలు. ఏమిటది? పనసకాయ. మొక్కజొన్న పొత్తు. మొక్కజొన్న పొత్తు అండి. వేళపాల చెబుతుంది, కానీ ఉన్న చోటే ఉంటుంది. ఏమిటది? గడియారం. క్లాక్. కరెక్ట్ అండి. ఆకాశాన్ని ఎగురుతుంది, పక్షి కాదు, మనుషుల్ని ఎగరేసుకుపోతుంది, గాలి కాదు. ఏమిటది? విమానం. వెలుతురులో నీతోనే ఉంటుంది, చీకటిలో తప్పించుకుపోతుంది. ఏమిటది? కరెక్ట్ అండి. ఇంకల ఈరమ్మ, ముళ్ళ పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారే. ఏంటది? పండు. కాదండి. ఈకల ఈరమ్మ, ముళ్ళ పేరమ్మ, సంతకు వెళితే అందరూ కొనేవారు. ముళ్ళు దేనికుంటే గులాబీ పువ్వు. కాదండి. రోజు వాడవాళ్ళం, రోజు వంట చేసేటప్పుడు వాడతాం అది. వంకాయల మేడం, వంకాయల. కాదండి, ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డనా? ముళ్ళ దగ్గర పైన చివరేమో ఆకులు వస్తాయి కదండి, కింద కింద ముళ్ళలానే ఉంటుంది కదా. వేరుంది మేడం అవి. వేర్లనే ముళ్ళు అంటారండి. దాంట్లో ఉమ్. కనులు కలిగి 4 కాళ్ళు కలిగి నరుడు పట్టుకున్న నడవజాలగలదు. ఏంటది? మరొకసారి చెప్పండి. అంటే మీ వాయిస్ కట్ అవుతుంది మేడం, కొంచెం మైక్ ఏమైనా పెట్టుకోండి. అదే ఒకసారి చెప్పరా, మధ్యలో కట్. కనులు కలిగి 4 కాళ్ళు కలిగి నరుడు పట్టుకున్న నడవగలదు. 3 మడ్డలు కడిగి నడిచిన. నెమలి. అదండి. 1000 కాళ్ళు. ఈ కళ్ళు, ఈ గళ్ళ. నమలే కదా మేడం, మరి అది మయూరి అంటారు. నెమలే కదా, 1000 కళ్ళు ఉంటాయి. అదే నెమలి, మయూరి అంటారు ఇంగ్లీష్ లో, తెలుగులో నెమలి అంటారు. ఉండవు కదండి. ఆ 1000 కనులు కలిగి 4 కాళ్ళు కలిగి నరుడు పట్టుకున్న నడవగలదు. మంచం. నొలక మంచం మేడం. మంచం కరెక్ట్ అండి. మంచానికి ఉంటాయి కదండి, 1000 కనులు ఉండదు కానీ. ఓకే కరెక్ట్, మంచం కరెక్టే మేడం. నొలకల మంచానికి, నాబార్ మంచానికి ఉంటుందండి. ఆ కళలో ఉంటాయి మేడం. కొక్కు, ముందర చెవుల నొక్కు, టక్కు నొక్కుల సోకు, జారిందంటే నాగస్వరానికి లొంగని త్రాచు, నిప్పంటించగానే తాడెత్తు లేస్తుంది. ఏంటది? మంట. బుడ్డి కరెక్ట్ అండి. చారల పాము, చక్కటి పాము, నున్నని పాము. ఏమిటది? అన్నమాట. ఓ రాజుకి జుట్టుంది, కొప్పుంది, కన్నులున్నాయి, కానీ చూపు లేదు. ఏంటి?
పడమట ఓ రాజుకి జుట్టుంది, కొప్పుంది, కన్నులున్నాయి, చూపు లేదు. కొబ్బరికాయ. ఏంటి సార్? కొబ్బరికాయ. కరెక్ట్ అండి. నాలుగు రోజులు నడవంగా రెండు చేటలు చెరగంగా నోట్లో పాము వేలాడంగా అందమైన దొరలు ఊరేగంగా. అలా అంటే చెవులు, అదే నాలుక చెవులు, చేటలు తిరగంగా అంటే చెవులు, నాలుక. 4 రోజులు నడవంగా రెండు చేటలు చెరగంగా నోట్లో పాము వేలాడంగా అందమైన దొరలు ఊరేగంగా. ఏనుగు మేడం. సార్ ఏనుగు. కరెక్ట్ సార్. కవి పట్టే కత్తి, కథలల్లే కత్తి, కలకాలం నిలిచే కత్తి. ఏంటి సార్? పెన్ను, కలం. కరెక్ట్ మా. ఎంత దూరం నెడితే అంత దగ్గర అవుతుంది. ఏంటది? డెస్టినేషన్. స్ప్రింగ్ మేడం. దారి. కాదండి, ఊయల. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. అన్ని కొత్తగానే మేడం పొడుపు కథలు అన్ని కొత్తవి మంచిగా కలెక్ట్ చేసుకొని వచ్చారు అందరూ. వెరీ గుడ్ మేడం, బాగా కలెక్ట్ చేశారు. అందరూ కూడా మంచిగా రెస్పాండ్ అయ్యారు. వెరీ గుడ్. శివకుమారి గారు, ఇంకా అందరూ అన్మ్యూట్ చేసుకోండి. ఇంకా ఒకసారి మ్యూట్ చేసుకోండి. శివకుమారి గారు. నమస్తే మేడం. చిన్న కథ చెప్తా. కథ చెప్తారంట, మ్యూట్ లో ఉండండి అందరూ. ఒకనొక ఊరిలో ఒక చెట్టు కొమ్మ మీద ఒక చిలుక ఉంది. అది తన పిల్లలు పెద్దదవుతుండటంతో బయటికి వెళ్లి ఏదైనా అపాయంలో పడతాయేమోనని భయపడి ఒకరోజు రెపరెప రెక్కలు కొట్టుకుంటూ ఎగరడానికి ప్రయత్నిస్తున్న పిల్లల్ని చూసి, పిల్లలారా రండి, మీకు ఒక మంచి పాఠం నేర్పిస్తాను అంది. సంతోషంగా పిల్లలు ఎగురుకుంటూ వచ్చాయి. సంతోషంగా ఎగురుకుంటూ వచ్చిన పిల్లలకు వేటగాడొస్తున్నాడు జాగ్రత్త, గింజలు విసురుతాడు జాగ్రత్త, వల వేస్తాడు జాగ్రత్త, పట్టుకుంటాడు జాగ్రత్త, మెడ విరుస్తాడు జాగ్రత్త అని పాఠం నేర్పిస్తుంది. అది త్వరలోనే ఆ పిల్లలు ఆ పాటని చక్కగా నేర్చుకున్న ఆ పిల్లలు బహురమ్యంగా పాడటం మొదలుపెట్టాయి. అమ్మయ్య, వేటగాడొచ్చినా నా పిల్లలకి ఇంకేం పర్వాలేదనుకొని అడవిలో మేతకు వెళ్ళిపోయింది. ఆ తల్లి చిలుక ఈలోగా రానే వచ్చాడు వాడిని చూడగానే చిలుక పిల్లలు వేటగాడు వస్తున్నాడు జాగ్రత్త అని పాడసాగాయి. అది విన్న వేటగాడు హడిలిపోయాడు. చెట్టు చాటున నక్కి పోని గింజలన్న విసురుదామా అని గింజలు విసిరాడు. వెంటనే ఆ చిలుక పిల్లలు గింజలు విసురుతాడు జాగ్రత్త అని పాడసాగాయి. ఆశ్చర్యపడ్డాడు వేటగాడు. ఏం చేయాలో అర్థం కాక వల విసిరాడు. ఈలోగా వల వేస్తాడు జాగ్రత్త అని పాడుతూ ఆ చిలుక పిల్లలు అతడు విసిరిన వలపై వాలి వాడి పట్టుకొని గింజలు తింటున్న చిలుకల్ని ఒక్కొక్కటిగా మెడ పట్టుకొని విరుస్తాడు జాగ్రత్త అనుకుంటూనే ఆ చిలుకలు చచ్చిపోయాయి. అయ్యో, ఆ చిలుక పాట అయితే నేర్చుకుంది గాని దీనిలో అర్థాన్ని గ్రహించలేక మన పిల్లలు చదువు కూడా ఇలాగే ఉన్నాయి. పిల్లలే కాదు, మనమందరం కూడా నేడు మనమందరము చక్కని దేవుడి శ్లోకాలు, పాఠాలు, మంత్రాలు, పురాణాలు వింటున్నాము, చదువుతున్నాము. పాటించి ఆచరించి కూడా వదిలేస్తున్నాము. నాకు తెలిసింది దేవుడు, ఋషులు వాటిని పాటించి ఆచరించడం అన్నారు గాని 10 సార్లు
చెయ్యి మండలం సార్లు చెయ్యి 1,00,000 సార్లు చెయ్యని ఎక్కడా చెప్పినట్లు లేదు. అవి మన సృష్టించుకున్నవి. మనలాగే చిలుక పిల్లలు బాగా పాడటం నేర్చుకున్నాయి గాని అర్థాన్ని గ్రహించక పాపము చనిపోయాయి. భగవద్గీత ప్రవచించే పెద్దవారు కూడా ఈ పారాయణ గ్రంథం కాదు అనుష్ఠాన గ్రంథం అంటారు. ఆచరణలో పెట్టనివి ఎన్ని వల్లించినా వృధాయే కదా. ఆచరణ పర్యంతం ఉండాలి. మనం నేర్చుకునే మంచిదైన ఆచరణాత్మకంగా విధానమైన హాల్ట్ఫుల్ నెస్ ధ్యానాన్ని సాధన చేద్దాం. థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చిన. అద్భుతమైన కథ తీసుకొని వచ్చారండి. చాలా అంటే చాలా బాగుంది. చాలా మెసేజ్ ఉంది ఇందులో. అన్ని చదువుతూ ఉంటాం కానీ దాని యొక్క అర్థం తెలుసుకోము. ఏదో గుడ్డిగా చెప్పింది ఫాలో అయిపోతూ ఉంటాం కానీ దాని లోపలికి వెళ్ళి దీని అర్థం ఏంటి, అంతరార్థం ఏంటి అని తెలుసుకొని అది ఫాలో అయితే జాగ్రత్తగా ఉండని చెప్పలేకపోయింది. పాట నేర్పించిందే కానీ నాయన ఈ పాట యొక్క అర్థం ఇదిరా అని చెప్పింటే అవి కూడా జాగ్రత్త పడేవి. పాట నేర్పించినాను అవి జాగ్రత్త పడతాయిలే అనుకుంటారు కానీ అది కాదు. దాని ఏదైనా సరే అర్థము వివరిస్తే వాళ్ళకు దాని యొక్క పూర్తి వివరణ అనేది తెలిస్తే ఎరుకతో ఉంటారు. బాగుంది, మంచి కథ తీసుకొని వచ్చారు. జస్ట్ మినిస్ట్ ఇప్పుడే చూసాయి ఎమ్మటే జాయిన్ అయ్యాయి. ఓకే, వెరీ గుడ్ మేడం. బాగా మంచి మెసేజ్ ఉండే కథ థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మాస్టర్స్ ఎవరు? ఇంకా ఎవరు పార్టిసిపేట్ అవుతున్నారు? ఓకే, రఘువీర్ గారు ఎస్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే అండి. స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను. మరి ఈ టైంలోనే జాయిన్ అయ్యారా? అంటే ఈ బ్యాచ్ ఏనా? మామూలుగా అమ్మ వాళ్ళు కనెక్ట్ అవుతా ఉంటారు. ఓకే, ఎప్పటి నుంచి జాయిన్ అయ్యారు మీరు? 1 వీక్ అవుతా ఉంది. అవునా, రెగ్యులర్ గా వస్తున్నారా? అమ్మ వాళ్ళు కనెక్ట్ అవుతారు రెగ్యులర్ గా. ఓకే, నేను లేదన్నమాట. ఇప్పుడు వచ్చినప్పుడు ప్రతిసారి అంటే వేరే ఊర్లో ఉంటాను. ఓకే, ఇంటికి వచ్చినప్పుడు చూశాను. రీసెంట్ గా చూశాను. సో ఈరోజు కనెక్ట్ అవుతా అంటే సో వింటా ఉన్నాను స్టోరీస్ అవన్నీ కూడా. సో ఆపర్చునిటీ ఉంది, చెప్పొచ్చు నువ్వు కూడా కాల్స్ ఉంటాయి అంటే. ఓకే సార్, చెప్పండి. హాయ్ అందరికి, నా పేరు రఘువీర్. బై బ్యాక్గ్రౌండ్ నాది ఎంటెక్ ఫుడ్ టెక్నాలజీ అయినారు. సో నేను కూడా మెడిటేషన్ అది చేస్తా ఉంటా. చిన్నప్పటి నుంచి నేను నాన్న కూడా పిలుచుకొని వెళ్ళేవారు పిరమిడ్ సెంటర్స్ కి అదంతా కూడా. సో ఈవెన్ చిన్నప్పుడే డిఫరెంట్ ప్లేసెస్ లో జరిగిన పిరమిడ్ సెంటర్స్ యొక్క ఈవెంట్స్ అన్ని కూడా అటెండ్ అయ్యాను. మెడిటేషన్ కూడా ఫాలో అయ్యేవాడిని. అండ్ ఈవెన్ బళ్ళారిలో కూడా నేనున్న ప్లేస్ లోనే దగ్గరలో పిరమిడ్ సెంటర్ కూడా ఉంది. అక్కడికి కూడా అప్పుడప్పుడు వెళ్ళేవాడు. సో రైట్, నేను ఈరోజు స్టోరీ చెప్దాం అనుకున్నది వచ్చేసి సో లైక్ బీ పాజిటివ్ అనేసి అనుకుంటా ఉంటాం అందరూ కూడా. సమ్ టైమ్స్ సమ్ సిచ్యుయేషన్స్, మనకి జరిగిన సిచ్యుయేషన్స్ యొక్క రిజల్ట్స్ లేట్ గా వచ్చిండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రజెంట్ ఏదో అయ్యిండొచ్చు, లేట్ గా దాని రియాక్షన్ వచ్చిండొచ్చు. అలాంటి ఒక స్టోరీ ఇది. బాగా వినండి. సో హెల్ప్ అవ్వచ్చు మేబీ. అండ్ నాకు పర్సనల్ గా స్టోరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది. బికాస్ సమ్ కైండ్ ఆఫ్ సిచ్యుయేషన్స్ లో మనల్ని బయటికి ఆ స్టోరీస్ తీసుకొని వస్తాయి నాకు. సో రాంగ్ డిసిజన్స్ తీసుకోకుండా రైట్ డిసిజన్స్ తీసుకోవడానికి స్టోరీస్ అనేవి బాగా హెల్ప్ అవుతాయని నాది డిసిజన్. ఎప్పుడు స్టోరీస్ ఎవరు చెప్పినా లేకపోతే నేను చదువుకున్నా. సో అలాంటి ఒక స్టోరీ. ఒక రాజ్యం ఉంటుంది. ఆ రాజ్యంలో సో రాజ్యం అని అంటేనే మనకి రాజు, మంత్రి ఇదంతా కూడా గుర్తొస్తుంది. సో సంథింగ్ మంత్రి ఏదో చెప్తా ఉంటేను రాజుకి, అంటే ఒక సభలో రాజు ఏదో చెప్తా ఉన్నాడు. రాజు చెప్తా ఉంటే సరే నాకు ఇప్పుడు నవ్వు రావట్లేదు, ఏదైనా నవ్వు వచ్చే విధంగా ఒకరిని పిలిపించండి అనేసి చెప్పినాడు. పిలిపిస్తే ఒక కమిడియన్ లాగా ఆయన్ని పిలిపించింటాడు. సో అక్కడ కమిడియన్ ఏదో చెప్తా ఉంటే స్టోరీ రాజుకి నవ్వు వచ్చి ఉంటుంది కానీ మంత్రి నవ్వట్లేదు. మంత్రికి అడిగితే మంత్రి డైరెక్ట్ గా రాజుకు అనేస్తాడు, జోక్ ఏం బాగలేదు, నాకు నచ్చలేదు అనేసి అనేస్తాడు. రాజుకు కోపం వచ్చేసి
పిలుచుకోపోండి జైల్లో వేయండి అనేసి అంటాడు. ఏదో కోపంలో సడన్ గా ఒక 1 డే జైల్లో వేసేయండి మంత్రిని అనేసి అంటారు. సరే అని మంత్రి ఏం బాధపడాడు, థ్యాంక్ యూ అనేసి అంటాడు రాజుకి. రాజు కన్ఫ్యూజన్ లో ఉంటాడు, ఏంటి జైల్లో ఏమంటే థ్యాంక్స్ అనేసి చెప్పాడు నాకు అనేసి. సరే సరే ఎట్లా జైల్లో ఏమనేసి చెప్పేసినా కదా అనేసి ఒక 1 డే జైల్లో అనేసి పెట్టింటారు. అంతలోపు రాజుకి సడన్ గా వేటాడడానికి వెళ్దాం బయటికి అనేసి అనిపిస్తుంది. సో వెళ్తా ఉంటే రాజు వెళ్లే దారిలో కింద పడతాడు. కింద పడి రాజు యొక్క బొటన వేలు కొంచెం రాయికి తగులుకొని ఫుల్ దెబ్బ తగులుతుంది. ఆ దెబ్బ తగిలిన వెంటనే సరే కట్టుకొని అట్లనే వెళ్తా ఉంటాడు. సరిగ్గా హ్యాండ్ పని చేయదు కాబట్టి, ఐ మీన్ సరిగ్గా ఉండదు, బిల్లు బాణం దాన్ని వదలడానికి సరిగ్గా ఉండదు. అలాగే అడవిలో వేటకి వెళ్తాడు. వేట చూస్తూ చూస్తూ ఒక అడవి పందినో సంథింగ్ అలాగే వేటకి చూస్తూ బాణం కొడదాం అనుకుంటే అది మిస్ అవుతుంది. అండ్ అతని పైననే దాడి చేసి ఈ చెయ్యి యొక్క ఒక 2 వేళ్ళు తెగిపోతాయి అన్నమాట రాజుకి. రాజు పక్కన ఉండే వాళ్ళంతా పరిగెత్తి వెళ్ళిపోతారు. అంతలోపు అడవి మనుషులు వచ్చింటారు అక్కడికి. అక్కడున్న వాళ్ళు రాజుని పట్టుకొని వెళ్ళిపోతారు. అడవి మనుషులకి రాజైనా ఎవరైనా సంబంధం లేదు, అందరూ ఒకటే, దొరికిన వాళ్ళని తీసుకొని వెళ్ళిపోవాలి, ఈరోజు మా దేవుడికి మిమ్మల్ని బలి ఇవ్వాలి అనేసి వాళ్ళు ఉంటారు. సో ఇంకేంటి, రాజుని పట్టుకుపోయి బాగా కట్టేసి దేవుడికి అంత పూజ చేసేసి బలి ఇద్దాం రా అనే విధంగా ఉంటారు. అంతలోపు ఒక ఆ అడవి మనుషులు గ్రూపుల్లో ఉండే ఒక ఆయన రాజుని చూసి, ఈ మనిషి కంప్లీట్ గా లేడు, అంటే నిండుగా లేడు, ఎందుకంటే ఈ 2 చేతులు ఇదై ఉంటాయి కదా, అప్పుడు హంటింగ్ చేసేటప్పుడు ఈ 2 చేతులు డ్యామేజ్ అయి ఉంటాయి, ఈ వేళ్ళు సారీ 2 చేతులు కాదు, ఈ 2 వేళ్ళు డ్యామేజ్ అయి ఉంటాయి కాబట్టి ఆ మనిషి స్టాప్ చేసేస్తారు. ఒక బలి ఇస్తున్నాం మా దేవుడికి అంటే మనిషికి ఏం గాయం అయ్యేలాగా అయిండకూడదు, కంప్లీట్ గా ఉండాలి మనిషి అనేసి, సరే నువ్వు పనికి రావు బలి ఇవ్వడానికి అనేసి వదిలేస్తారు రాజు. రాజు ఇంకా ఒకటే తిరిగి తన రాజ్యానికి వచ్చేస్తాడు. రాజ్యానికి వచ్చేసిన వెంటనే మంత్రిని ఇమ్మీడియట్ గా పిలిపించి, రాజుకి మంత్రి ఇద్దరు బాగా మంచి ఫ్రెండ్స్, సో ఏం జరిగినా రాజు మంత్రితో చెప్తాడు. అలాగే ఇమ్మీడియట్ గా మంత్రి దగ్గరకు వచ్చేసి మొత్తం చెప్తాడు, ఇలాగ జరిగింది, నేను అడవికి వెళ్ళాను, ఇలాగ నా వేళ్ళు ఇదయింది, తర్వాత అడవి మనుషులు నన్ను పట్టుకొని పోయినారు అదంతా అనేసి. అదంతా చెప్పిన తర్వాత మంత్రి మళ్ళీ థ్యాంక్స్ అనేసి చెప్తాడు అనమాట రాజుకి. నేనేం చెప్తున్నా, నువ్వేం చెప్తున్నావు, నేను నాకు జరిగింది చెప్తే మళ్ళీ థ్యాంక్స్ అనేసి చెప్తున్నావు కదా అనేసి అంటాడు రాజుని. రాజు మంత్రికి అంటాడు. అప్పుడు మంత్రి చెప్తాడు, పొరపాటున మీ వెనకాల నేను వచ్చింటే నీ గాయం అయింది కాబట్టి నిన్ను బలి ఇవ్వలేదు, నేను నిండుగా ఉండేవాడిని, సో నన్ను బలి ఇచ్చేవాళ్ళు అనేసి. అంటే మార్నింగ్ జరిగిండే ఇన్సిడెంట్ ద్వారా మీరు నన్ను జైల్లో వేసిండేది నా మంచికి, దారిలో వెళ్ళే అప్పుడు మీకు దెబ్బ తగిలిండేది మీ మంచికి. సో ప్రజెంట్ మనకు జరిగే సిచ్యువేషన్ సమ్ కైండ్ ఆఫ్ ఏదో ఒకటి జరిగింది అంటే దాని మంచి రిజల్ట్స్ ఫ్యూచర్ లో మనకి ఏదో నెగిటివ్ అంటే పెద్దది ఏదో అవ్వడంని స్టాప్ చేయడానికి దేవుడు ఏదో చిన్న గాయంతో పంపిస్తాడు. ఏదో అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెయ్యితో పోయేదాన్ని ఆ చేతికి ఒక చిన్న ఘాటు పెడతాడు దేవుడు. మనం చేసిన కర్మఫలం కానీ మనం చేసిన మంచి పనులు పూజలు ఎక్సెట్రా ఎక్సెట్రా వాటి యొక్క రిజల్ట్స్ అంటే మనం ఏదైనా తెలియకో తెలుసో చేసి ఉంటే ఖచ్చితంగా కర్మ అనేది అనుభవించాల్సిందే. కానీ చేసే పుణ్యఫలం ద్వారానో మంచి పనుల ద్వారానో ఆ కర్మ యొక్క ఫలంని దేవుడు తగ్గిస్తాడు, చెడుదైతే తగ్గిస్తాడు, మంచిదైతే పెంచుతాడు అనే భావన. సో అదే ఇప్పుడు పోవాల్సిన దగ్గర ఒక చిన్న ఘాటు పడింది అంటే అది పెద్ద ప్రాబ్లం అవ్వదు, చేయకపోతే ఎంత ప్రాబ్లం అవుతుంది. సో ఇలాంటి జరిగిన సిచ్యుయేషన్స్ కి గ్రాటిట్యూడ్ ఉండాలి. మేబీ ఏదో అవ్వడానికి బదులు చిన్నగా అయింది అనేసి అప్పుడప్పుడు గ్రాటిట్యూడ్ చూపించడం బెటర్ ఆప్షన్. అంటే మనం ఇమ్మీడియట్ గా తిట్టుకోవడం కన్నా గ్రాటిట్యూడ్ ఉండాలి ప్రతి ఒక్కదానికి. అంటే మంత్రిని రాజు జైల్లో వేసినా థ్యాంక్స్ అనేసి చెప్పినాడు, వచ్చి రాజుకు జరిగిండేదంతా విషయం చెప్పినా థ్యాంక్స్ అనేసి, బికాస్ మంత్రి ఇక్కడ ఉండేది ఏం జరిగినా నా మంచికే అనే మైండ్ సెట్ తో మంత్రి ఉన్నాడు. రాజు అంతవరకు అట్లా లేడు. రాజు వచ్చేసి ఇమ్మీడియట్ డిసిజన్స్, జస్ట్ మంత్రి జోక్ కి నవ్వలేదనేసి జైల్లో వేపించేసినాడు, కానీ మంత్రి నన్నే జైల్లో వేసినాడు కదా అనేసి ఎదిరించలేదు, రాజుకి థ్యాంక్స్ అనేసి. సో మన మైండ్ సెట్ కొంచెం నిదానంగా పెట్టుకొని సో ఓవరాల్ ఏం జరిగినా మంచికే అనే మైండ్ సెట్ తో మనం వెళ్తా ఉంటే బాగా అవుతుంది అనేసి. సో థ్యాంక్ యూ. వైద్య నాది కన్నడ ఎక్కువ నేను మాట్లాడేది, మైసూర్లో ఉండేది. సో తెలుగులో ఏదన్నా సమ్ కైండ్ ఆఫ్ వర్డ్స్ మిస్టేక్ అయితే అండ్ అట్ ద సేమ్ టైం అంత ఫ్లూయెన్సీ రాలేదు. సో థ్యాంక్ యూ మ్యామ్ ఆపర్చునిటీ ఇచ్చారు.
లేదు సార్, చాలా అద్భుతంగా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అంతా మన మంచికే అనే స్టోరీ చాలా అద్భుతంగా ఉంది. మంచి మెసేజ్ ఇచ్చారు. మరి పైగా మీరు చిన్నప్పటి నుంచి కూడా మెడిటేషన్ చేస్తున్నారు. బాగా అన్ని పిరమిడ్స్ కూడా వెళ్ళడం జరిగింది, అక్కడ ప్రోగ్రామ్స్ లో పాల్గొనడం జరిగింది. 2012 అలాగా అనుకుంటా. 2012 లో అలాగా పత్రిజీ గారిని కలిశాను. ఆ, సో ఇప్పుడు ఒకసారి మంచి ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుంది. ఇంకా కావాలంటే మీ ఎక్స్పీరియన్స్ కూడా ఏదైతే ధ్యాన అనుభవం అంటాం కదా, అది కూడా మాకు షేర్ చేయొచ్చు అనమాట. ఈరోజు ప్రోగ్రామ్ లో అది కూడా ఒక భాగమే అన్నమాట. ఎందుకంటే కొత్తగా వచ్చింటారు, అటువంటి వాళ్ళకు పాత వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది కదా, మంచి ఎనర్జీ బూస్టర్. అయితే చిన్న పిల్లలకి చాలా మటుకు ఇలా తొందరగా ఇంట్రెస్ట్ చూపించకపోవచ్చు. బట్ మా నాన్న ఏం చేస్తా ఉండేవాడు అంటే, రోజు మెడిటేషన్ చేస్తే నీకు చాక్లెట్ అనేది గిఫ్ట్. పిల్లలకి రివార్డ్ అంటేనే ఎక్కువ ఇంట్రెస్ట్. సో అలాగా నాకు అలవాటు చేపించడానికి అలాగే చేసిండే. నాన్న వెళ్ళే ప్రతి చోట నన్ను కూడా పిలుచుకొని వెళ్ళేవాడు. సో లేదా ఇంట్లో మెడిటేషన్ చేస్తే ఈ రోజుకి ఇది చాక్లెట్ లేకపోతే అలాగా గిఫ్ట్. సో ఈ విధంగా అలవాటు చేపించచ్చు అనేసి ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా పిల్లలు అలాగ ఉంటారు. సో నాకు బై ద వే మెడిటేషన్ ది రిజల్ట్స్ డైరెక్ట్ గా వచ్చిందో లేదో తెలియదు, కానీ ఇండైరెక్ట్ గా చాలా హెల్ప్ చేసి ఉంటుంది నాకు అనే నమ్మకం. ఎందుకు అంటే ఆల్మోస్ట్ చాలా వరకు కొన్ని రాంగ్ డిసిషన్స్ తీసుకునే టైంలో రైట్ డిసిజన్ వచ్చిండొచ్చు. బికాజ్ ఇంతవరకు నా సరౌండింగ్స్ లో కానీ, నేను చూసిన వాళ్ళల్లో కానీ, నా ఏజ్ పిల్లల్లో కానీ వాళ్ళలాగా అవ్వలేదు నేను. కొంతమట్టు ఏ బ్యాడ్ హ్యాబిట్స్ లేకుండా ఆరామ్సే బాగా నాకున్న చదువు, సో నాకున్న జాబ్, ప్రతి ఒక్కటి బాగా అవ్వడానికి రీజన్ ఇండైరెక్ట్ గా మెడిటేషన్ ద్వారా కూడా ఉంటుంది అనేసి నా నమ్మకం. బికాస్ చిన్నప్పటి నుంచి అలవాటు ఉన్నందుకు నాకు అటువైపు ధ్యాస కూడా వెళ్ళలేదు, ఒక రోజు కూడా అనిపించలేదు. సో అప్పుడు నాన్న టైం ఇచ్చి పిలుచుకోపోయినందుకు ఇప్పుడు నాకు ఇదంతా హెల్ప్ అయింది అనేసి ఈవెన్ చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎప్పుడు. అట్ ద సేమ్ టైం అన్ని ప్లేసెస్కి వెళ్తాను. ప్రతి ఒక్కటి ఈవెంట్స్ లో ఉంటాను, ప్రతి ఒక్క దాంట్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాను. బట్ ఎక్కడ రాంగ్ డిసిజన్ అయితే తీసుకోవడానికి నా బాడీ సహకరించలేదు. బికాజ్ అది మెడిటేషన్ నుంచి వచ్చిన పవరే. 100 మంది ఇది చేయాలి నువ్వు అన్నా, నాకు అది రాంగ్ అనిపించింది అంటే రాంగ్, అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాను. ఆ డిసిజన్ తీసుకునే పవర్ రావాలి అంటే కూడా మెడిటేషన్ నుంచినే అనేసి బికాస్ ఫోర్స్ చేస్తూ ఉంటారు సమ్ టైమ్స్. ఇష్టం లేకపోయినా ఒక్కొక్కసారి తప్పు ఫోర్స్ ద్వారా చేయాల్సి వస్తుంది. బట్ ఆ ఫోర్స్ ద్వారా కూడా చేయకుండా ఉండాలి అంటే మనలో కూడా ఏదో ఒకటి పవర్ ఉండాలి. లేదు, ఆ పవర్ ఈ మెడిటేషన్ ద్వారా, పూజలు చేయడానికి టైం ఇవ్వడం ద్వారా దాని నుంచి వచ్చింది అనేసి నా. సో ఇక్కడున్న వాళ్ళు కూడా ఇంట్లో పిల్లలు అలా ఉంటే మా నాన్న చేసినట్టు చేయొచ్చు మీరు. పిల్లలకి ఈరోజు 10 minutes 5 minutes మెడిటేషన్ చేయి, నీకు చాక్లెట్ ఇస్తా, లేదా బయట పిలుచుకోపోతావు, అక్కడ పిలుచుకోపోతా అనేసి అంటే పిల్లలు ఆ రివార్డ్ కోసం బాగా చేస్తారు. సో అది డే బై డే అలవాటు అవుతూ ఏదో ఒక రోజు మేబీ పిల్లలకి దాని రిజల్ట్స్ తెలుసుకుంటారు అన్నమాట. అంటే మనం అనుకుంటాం 10 years పిల్లలకి ఏం తెలుస్తుంది అని. నన్ను మా నాన్న తీసుకుపోయింది 5th క్లాస్ టైం నుంచే పిరమిడ్ సెంటర్స్ కి తీసుకొని వెళ్ళిండు. ఎక్కడ ఈవెంట్స్ జరిగితే అక్కడికి నాన్న పిలుచుకొని వెళ్ళేవాడు. నాకు మెడిటేషన్ అర్థం అవుతుందో లేదో అవన్నీ సెకండరీ, బట్ వెళ్తా ఉంటే ఇండైరెక్ట్ గా మైండ్ లో వెళ్తా ఉంటాం. అంటే పిల్లలకి అర్థం అవుతుందా లేదా అనేసి ఒక డౌట్ ఉంటే మనకి పురాణాల్లో కూడా చదువుకుంటే కృష్ణుడు ఇది రావట్లేదు నాకు, పద్మవ్యూహంలో ఎంటర్ అయ్యేది చెప్తా ఉంటే అభిమన్యుడు కడుపులో ఉన్నప్పుడే విన్నాడు అనేసి అంటే, దట్ మీన్స్ కడుపులో ఉన్నప్పుడే మనకు అర్థం అవుతుంది అంటే బయటకు వచ్చినప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. సో పిల్లల్ని పిలుచుకొని వెళ్తా ఉంటే ఇది బాగా హెల్ప్ అవ్వచ్చు. సో పర్సనల్ గా నాకు ఇది హెల్ప్ అయింది. బికాజ్ ఇప్పుడు చెప్పిన స్టోరీ కూడా నాకు చాలా వరకు లింక్ అవుతుంది. ఎందుకంటే కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అవి రాసినప్పుడు జస్ట్ 1 marks లో అలాగే మిస్ అయిపోయింది నాకు సీట్స్. బట్ ఈ రోజు నేనున్న పొజిషన్ కి అప్పుడు ఆ సీట్స్ అన్ని మిస్ అయిండేదే బాగా అయింది అనిపించింది. ఎక్కడైతే నేను ఎంట్రన్స్ ఎగ్జామ్ లో 1 mark 0.5 marks తో మిస్ అయ్యిందో, ఈ రోజు నేను నాకున్న జాబ్ కి, నాకున్న వర్క్ కి, ఆ రోజు అవన్నీ మిస్ అయినందుకే ఈ రోజు నాకు ఈ ఆపర్చునిటీ వచ్చింది అనిపిస్తుంది. లేదంటే జరిగిండే వాటిని తలుచుకుంటా ఊరికనే ఎప్పుడు ఏడ్చుకుంటా ఉండే.
సో ఈ మెడిటేషన్ ద్వారా కానీ పిరమిడ్ సెంటర్స్ కు ఈవెంట్స్ కి వెళ్ళినప్పుడు అక్కడ స్పీచెస్ విన్నవి కానీ అవన్నీ ఇంపాక్ట్ పడింటాయి డైరెక్ట్ గా. త్వరగా అనిపించదు మనకి వీటి నుంచి అని. సో అదే అండి. థ్యాంక్ యూ ఆపర్చునిటీ ఇచ్చిన. చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారండి. ఇదే కావాల్సిండేది ప్రతి ఒక్కరికి కూడా. ఈ ఎక్స్పీరియన్స్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ వల్ల మిగతా వాళ్ళకి కూడా ఎంతో మంది చాలా, అంటే మీరు చెప్పిన స్టోరీ అయితే కానీ, మీకున్న అనుభవం అయితే కానీ ఎలా ఉపయోగపడింది అనేది, ఆ మెడిటేషన్ అనేది. ఈ వస్తూ ఉంటాం పోతుంటాం, ఏముందిలే అనుకునే వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు. ఏదో కాలక్షేపానికి జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటారు, లేకపోతే ఏదో ఉంది ఒక గ్రూప్ చూద్దాంలే అని వచ్చి పోయే వాళ్ళు ఉంటారు. కానీ దాంట్లోకి వచ్చి అది చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు వచ్చాయి, మంచి చెడు నిర్ణయాలు తీసుకునేదానికి కూడా మనకి ఎలా ఉపయోగపడింది, చెడు దారికి పోకుండా మనం మంచికి ఎలా వెళ్ళి చేరుకోగలుగుతాము. అలాగే ఏదన్నా ఒక మార్కులో పోయినా కూడా పిల్లలు ఇప్పుడు అలా చిన్న చిన్న దాంట్లకే సూసైడ్స్ చేసుకోవడం అయిపోతూ ఉంటుంది అనమాట. అరే ఇది రాలేదే, ఈ మార్కులు రాలేదే, ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది అనుకుంటూ తొందరపాటు చాలా ఎక్కువ ఉంటుంది అనమాట పిల్లల్లో. అలాంటిది ఎంతో బంగారు భవిష్యత్తు అనేది పోగొట్టుకుంటూ ఉంటారు. ఇలా ధ్యానం చేయడం వల్ల వాళ్ళకి అవేర్నెస్ వచ్చింది అంటే, ఓకే ఇంకా ముందు ఏదో ఉంది మనకు, కాబట్టి ఇది రాలేదు అనేది కూడా ఒక ధ్యాస అనేది దాని మీదకి వెళ్తుంది. ఇంత మంచి విషయాన్ని మీరు చెప్పారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సూపర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి, మా నాన్న వాళ్ళ ఫ్రెండ్ కి కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఖచ్చితంగా సార్. ఇంత మంచిగా మిమ్మల్ని పిరమిడ్ ధ్యానంలోకి తీసుకెళ్ళినందుకు, అలాగే అలాంటి సెంటర్స్ కు పిలుచుకెళ్ళి పత్రిజీ గారిని కూడా మీకు కలిసి అలా జరిగినందుకు కూడా మీ తల్లిదండ్రులకు కూడా చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. లైట్ పని చేసి ఎస్, జానకి గారు అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే మేడం. నమస్తే మేడం, మా పాప పద్యాలు చెప్తుందంట. నమస్తే అండి. నమస్తే అందరికి. నా పేరు కార్తీక్. మేడి పండు చూస్తే మేడిమై ఉండును, పొట్ట విప్పి చూస్తే పురుగులుండును. పిరికివాడి మదిని బింకమీలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. ఎంత చెలిమియున్నా ఎగతాళి చెయ్యకు, సరసమంతనంత వెరసమగును. మాట జారనేమి మరి తీసుకోలేము, తెలిసి మెలగవయ్యా తెలుగు బిడ్డ. అంతేనా, ఇంకా ఉన్నాయా? ఏం లేదు. సరే, దీని మీనింగ్ ఏమన్నా తెలుసునా? మేడిపండు తెలుసు. చెప్పు. మేడిపండు పైకి మంచిగా మెల్లమెల్ల మాడుతూ కనిపిస్తుంది, కానీ లోపల చీల్చి చూస్తే లోపలంతా పురుగులే ఉంటాయి. పిరికివాడు పైకి ధైర్యంగా కనిపిస్తాడు, కానీ లోపల అంతా వాడికి పిరికే ఉంటుంది. బింకమిలాగురా, భయపడుతూ ఉంటుంది. ఓకే, వెరీ గుడ్. చాలా చక్కగా చెప్పావమ్మా. మంచి పద్యం చెప్పావు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేడం, ఒక చిన్న స్టోరీ చెప్తాను. చెప్పండి. ఇద్దరు భార్యాభర్తలు ట్రైన్ లో వెళ్తూ ఉంటారన్నమాట. వాళ్ళు వెళ్తూ ఉన్నప్పుడు అతని భర్తకి 2 కాళ్ళు ఉండవు అనమాట. అయితే భార్య భర్త వెళ్తుంటే ఎదుటి వాళ్ళు అడుగుతారు, ఏమైందయ్యా, ఎందుకు ఇట్లా, నీకు కాళ్ళకి ఏమైంది అని అడిగితే, ఒక యాక్సిడెంట్ లో నా కాళ్ళు 2 ఇలా ఇదయ్యాయి, అనవసరంగా దేవుడు నన్ను ఎందుకు బతికిచ్చాడో, ఈ కాళ్ళు లేని బతుకు, అది ఇదని అనుకుంటాడంట. అయితే భార్య అంటది, మీరు ఎందుకు అలా అనుకుంటారు, కాళ్లే కదా, మనిషి ప్రాణం పోకుండా మీరు ఉన్నారు నాకు అని చెప్తాదంట. చెప్తే, ఎందుకు పిల్లలు అందరూ ఏం చేయలేవు, ఇంట్లోనే ఉంటావు, కాళ్ళు లేవని అంటూ ఉండడానికా, ఇలాంటి బ్రతుకు బ్రతికితే ఏమి, లేకపోతే ఏమి అని చెప్తాడనమాట. అయితే ఎదురుగా ఒక ఆవిడ కూర్చొని ఉంటది. ఆవిడ కూడా కళ్ళజోడు పెట్టుకొని ఉంటది. ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు, కాళ్ళు లేకపోతే ఏమైంది, ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా అంటారంట. అంటే ఏం చేస్తామండి వర్క్, మీకు అయితే తెలుస్తుంది అన్నారనమాట. అంటే నాకు కూడా 2 కాళ్ళు లేవు,
అని చూపిస్తారు. చూపించి నాకు కాళ్ళే కాదు కళ్ళు కూడా లేవు. కానీ నేను బ్రెయిల్ లిపి ద్వారా నేర్చుకొని ఒక ఎడిటర్‌గా జాబ్ చేస్తున్నాను. మనకి ఏది ఉన్నదో దాన్ని ఉపయోగించుకొని మనం ముందుకెళ్ళాలి గానీ, లేని దాని గురించి ఆలోచించకూడదు. నీ వల్ల ఏది చేతయితదో అది చెయ్యి ప్రజలకి. నువ్వు హ్యాపీగా ఉండు, పక్కనోళ్ళని హ్యాపీగా ఉంచు అని చెప్తదంట. ఇది చిన్న స్మాల్ మోరల్ స్టోరీ మేడం. థ్యాంక్ యూ అండి టు గివెన్ దిస్ ఆపర్చునిటీ. ఎస్, థ్యాంక్ యూ. మనుషులు ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర లేని దాని గురించే తాపత్రయపడుతుంటారనమాట. కళ్ళ ముందర ఎన్ని ఉన్నా కూడా ఎప్పుడు ఏదో లేదు 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 అనే అనుకుంటూ ఉంటారు అనమాట. ఆ లేని దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. మన ముందర ఎంత ఉంది, ఏముంది, మన చేతిలో ఏముంది అనేది ఎప్పుడు అనుకోరు. ఇంకా అది లేదు ఇది లేదు అని అనుకుంటారు. కళ్ళ ముందు ఉంది, ఇంత ఇచ్చినాం కదా, భగవంతుడు మనకి జన్మని ఇచ్చాడు, ఇంత అద్భుతంగా ఉన్నాం కదా అని అనుకోడు. అది అది తెలుసుకుంటే ఇంకా అందరిలోనూ ఆనందమే ఉంటుందన్నమాట ఎప్పుడు. చాలా మంచి స్టోరీ చెప్పారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం మా కోడలు కథ చెప్తుందండి. నమస్తే మేడం. నమస్తే. బాగున్నారా మేడం? ఎస్, బాగున్నామండి. ఒక స్టోరీ చెప్తాను మేడం. ఎస్ మేడం, చెప్పండి. ఒక రాజ్యం ఉంటుంది మేడం. ఆ రాజ్యంలో రాజు మంత్రి ఉంటారు. మంత్రి మంచివాడే కానీ ఆయనకి అనుకోకుండా సమయం కలిసి రాకపోవడం బట్టి ఒక నింద పాలైపోతాడు. రాజు నమ్మకుండా మంత్రికి ఉరిశిక్ష వేసేస్తారు. ఉరిశిక్ష వేసేసిన తర్వాత ఆయన లాస్ట్ గా ఏమైనా చెప్పుకోవాలా అని అడిగినప్పుడు ఆ మంత్రి నాకు ఒక 2 నెలలు టైం ఇస్తారా, నేను ఒక గుర్రాన్ని ఎగరేసి చూపిస్తాను అని గుర్రం ఎగరడానికి చూపిస్తాను అంటాడు. నువ్వు ఆల్రెడీ తప్పు చేసావు, నీకు ఉరిశిక్ష వేస్తున్నావు, ఇప్పుడు దీనివల్ల నీకు జరిగిపోయిందే లేదంటే నాకు లాస్ట్ కోరిక నాకు ఒక అవకాశం ఇవ్వండి అని అడుగుతారు. ఇంక ఫోన్లే లాస్ట్ కోరిక, నువ్వు 2 నెలల్లో నువ్వు గుర్రాన్ని ఎగరించినా ఎగరవేయలేకపోయినా ఎలాగైనా నీకు ఉరిశిక్ష వేయడం ఖాయం, కానీ నీకు 2 నెలలు సమయం ఇస్తున్నానని చెప్పి సమయం ఇస్తారు. అప్పుడు అందాక అతనికి ఏం ఆజ్ఞాపిస్తారంటే మీరు వీడిని గుర్రాలశాలలో వేసి వదిలేయండి అని చెప్తారనమాట. ఆ మంత్రిని గుర్రాలశాలలో వేసి వదిలేసినప్పుడు అక్కడ వాళ్ళు అడుగుతారు, అక్కడ పని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాట్లాడతారు అది ఎలా సాధ్యం అండి గుర్రం ఎగరడం అలాగా అని. అంటే 2 నెలల టైం ఉంది, 2 నెలల్లో ఏమైనా జరగచ్చు, రాజుకు నిజం తెలియచ్చు, లేదా ఒకవేళ భూకంపం వచ్చి అందరం చనిపోవచ్చు, లేదా నేనైనా చనిపోవచ్చు, లేదా రాజు మనసు మార్చుకోవచ్చు. 2 నెలలు కదా, 60 రోజులు ఏదైనా జరగచ్చు అనే చెప్తారనమాట. ఈ 2 months అయిపోతుంది. 2 months అయ్యేటప్పటికి నిజంగానే రాజుకి ఈ మంత్రి మంచి వాళ్ళని తెలుస్తుంది, అది నిరూపణ ఆయన నిర్దోషం తెలుస్తుంది. ఆయన అడుగుతారనమాట, నువ్వు ఎంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పావంటే అదే అంటే ఎప్పుడు ఆశావాహ దృక్పథంతో ఉండాలి. రేపు ఏం జరుగుతుందో తెలియదు, ఇవాళ మనం ఉన్న స్టేటే కరెక్ట్ కాదు, రేపు ఏదైనా జరగచ్చు, ఏమైనా అవ్వచ్చు. ఇవాళ మనం లోగా ఉన్నామని అదే శాశ్వతం కాదు, రేపు మనం మంచి పొజిషన్ లోకి వెళ్ళొచ్చు. ఎప్పుడు పాజిటివిటీతో ఉండాలని ఈ స్టోరీ నీతి మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతమైన మెసేజ్ ఇచ్చారు. ఆ స్టోరీలో కూడా థింక్ పాజిటివ్, ముందు ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి ఆ ఆలోచన అనేది ఏదైతే ఉందో దానికి ఆ మంత్రి గారికి ఆ రాజు కూడా ఒప్పుకోవడము, అతనికి ఆ శిక్ష అనేది తెలుసు, అతను ఏం తప్పు చేయలేదని బయటపడడం జరిగింది. కాబట్టి ఆ ఆలోచన కూడా అయ్యా నేను ఇలా చేస్తాను, ఏదో ఒక ఉపాయం చెప్పడం వల్ల కూడా, అంటే ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు. గుర్రం ఎగురుతుందని ఇతనికి కూడా తెలీదు, ఎవరికి తెలీదు, కానీ ఒక రాయి వేసాడు అనమాట, అది ఉపాయం. ఆ మూమెంట్ తప్పించుకొని పాజిటివ్ గా అంటే ఎలాగైనా బతకాలి అన్న ఆశతోనే ఉన్నారు, అది ఆయనకి సక్సెస్ అయింది. మనం కూడా ఎంత ప్రాబ్లం లో ఉన్నా ఏదో ఒక సొల్యూషన్ ఉంటుంది అన్న దాన్ని ఆ ఆలోచన మైండ్ లో ఉంచుకోవాలండి మేడం. థ్యాంక్ యూ మేడం. మా అత్తయ్య గారు ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఒక 4 weeks 5 weeks నుంచి పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నాను, కానీ ఏదో ఒక రీజన్ వల్ల అవ్వట్లేదు. ఇవాళ ఛాన్స్ దొరికింది మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఇంకొకరు వచ్చారు మన జూమ్ లోకి,
వెరీ గుడ్. మీకు ఇంకా క్యాండిడేట్ కూడా వచ్చారు, మీ బావగారు కూడా జాయిన్ అయ్యారు కదా. మేడం చెప్పండి. మ్యూట్ అయ్యారు. ఓకే, రాఘవయ్య సార్ అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే మేడం. నమస్తే సార్. పొడుపు కథ. పొడుపు కథల టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి, ఏమిటది? పొడుపు కథలు ఇంకోసారి రిపీట్ చేయొచ్చు సార్. టిక్కు బండి, టిక్కులాడి బండి, అందరూ వాడే బండి, బ్రేకులు లేని బండి, ఏమి బండి అది? టక్కుల బండి, బ్రేకులు లేని బండి. మాస్టర్స్ ఐడియా ఉందా? చిన్న క్లూ ఇవ్వండి సార్. కాలాన్ని సూచిస్తుంది. క్లూ వచ్చేసి కాలం. సూర్యుడా? కాదండి. గడియారం అండి. గడియారం కరెక్ట్. తొడుము లేని పండు చాలా కాలం ఉండు, ఏమిటది? తొడుము లేని పండు చాలా కాలం ఉండు పండు, ఏంటది? ఏం పండు సార్? విభూతి పండు. కరెక్ట్ సార్. విభూతి పండు ఏంటి? ఏం పండు అన్నా? విభూతి పండు కరెక్ట్. తిరిగే దీపం, గాలివానకు ఆగని దీపం, చమురు లేని దీపం, పిట్టల దీపం, ఏమిటి? తిరుగులేని దీపం, గాలివానకు ఆగని దీపం, చమురు లేని దీపం, పిట్టలకు దీపం. ఎలక్ట్రికల్ బల్బ్ అండి. ఎలక్ట్రికల్ బల్బు కాదండి. చంద్రుడు. కాదండి. మినుగురు పురుగు అండి. మినుగురు పురుగు కరెక్ట్ మేడం. తాళం గాని తాళము, ఏమి తాళం? ఆది తాళం. ఆది తాళం. ఆది తాళం. ఆన్సర్ వచ్చేసి ఆది తాళం. తెలుసు కుడుతుంది, తెలియక వస్తుంది, ఏమిటవి? తెలుసు కుడుతుంది, తెలియక వస్తుంది, ఏమిటవి? ఐడియా ఉందా? దోమ అండి. ఒకటి దోమ కరెక్ట్. ఇంకోటి తెలుసు కుడుతుంది, చీమ కరెక్ట్ అండి. చెప్పించేదే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండు తిన్నా గానీ దొంగ కాదు, ఏమిటది? చెప్పిందే చెప్పినా చిన్న పాప కాదు, ఎక్కడి పండు తిన్నా. నీరు తగిలితే గుప్పెడు అవుతుంది, ఎండ తగిలితే గంపెడు అవుతుంది, ఏమిటది? వెంట్రుకలు పత్తి. పత్తి కరెక్ట్ మేడం. నీటితో దెబ్బలు తింటాను, నిలువున ఎండిపోతాను, నిప్పులు గుండము తొక్కినా గుప్పెడు బూడిదవుతాను, నేనేమిటి? పిడక కరెక్ట్ మేడం. ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాను, కానీ చెప్పను కాదు, అందరికీ కనిపిస్తాను, కానీ అద్దమును కాదు, నేనెవరిని? నీడ. నీడ కరెక్ట్ అండి. నీటి మీద తేలుతుంది కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు. అది కూడా కాదండి. నీటి మీద కానీ పడవ కాదు, చెప్పకుండా పోతుంది కానీ జీవి కాదు, మెరుస్తుంది కానీ మెరుపు కాదు. నీటి కూడా కరెక్ట్ ఆన్సర్. నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీద కత్తిని తెస్తే గాని మళ్ళీ నడవదు, ఏమిటది? నడుస్తూ నడుస్తూ ఆగిపోతుంది, పీక మీదకి కత్తి తెస్తే గాని మళ్ళీ నడవదు. మాస్టర్ సైడ్ అలారం. గోడ గడియారం. కాదండి. ఎవరైనా మాస్టర్ సైడ్ ఉందా? క్లోజ్ చేసి రాయడానికి ఉపయోగిస్తూ ఉండండి.
రాయటానికి ఉపయోగిస్తాం. పెన్ను. పెన్సిల్. పెన్ను కాదు మేడం. పుట్టినప్పుడు లేకుండా తర్వాత వచ్చి ఆ తర్వాత పోయేవి ఏంటి అవి? ఆ తర్వాత వచ్చి ఆ తర్వాత పోయేవి ఏమిటవి? పళ్ళు. పళ్ళు కరెక్ట్ మేడం. మంచి వాసన ఉన్నా గానీ పూజకు పనికిరానిది ఏమిటి ఆ పుష్పం? మల్లె పువ్వు. మొగలి పువ్వు సార్. మగలి పువ్వు మగలి పువ్వు మగలి పువ్వు. కళ్ళు లేకపోయినా గానీ ఏడుస్తుంది, కాళ్ళు లేకపోయినా నడుస్తుంది, ఏమిటది? మేఘాలు. మేఘం మేఘం. కరెక్ట్ అండి. అన్నం పెడితే ఎగరదు, పెట్టకపోతే ఎగురుతుంది, ఏమిటది? రాకు. కరెక్ట్ మేడం. అన్నదమ్ములు ఇద్దరు ఒకరంటే ఒకరికి పడదు, ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు, కానీ మధ్యకి ఎవరైనా వస్తే పచ్చడే, ఏమిటది? ఈశ్వరాయి. గా ఉంటాను నన్నెవరితో సరసాలాడదు, నన్ను ముట్టుకుంటే ఊరుకోను, ఏమిటది? చెప్పండి. ఉంటాను గాని నేనెవరితో సరసాలాడను, నన్ను ముట్టుకుంటే ఊరుకోను, నేనెవరిని? మేడం కరెంట్ తీగ కాదండి. ఎర్రగా ఉంటాను గాని నేనెవరితో సరసాలాడను, నన్ను కాదండి. ఇందాకెవరో చెప్పారు. ఎర్రగా ఉంటాను కానీ ఎవరితో సరసాలాడను, నన్ను ముట్టుకుంటే ఊరుకోను. నిప్పు సార్. అది స్టార్టింగ్ వర్డ్ అర్థం కాలేదు, ఎర్రగా ఉంటాను అనేది, అందుకని అదే మనకి 10 సార్లు అడిగేవద్దు. ఎముక లేని జీవము ఏటికి పోయింది, ఏమిటది? అదే జాతికి సంబంధించింది కానీ అది కాదు. జలగ కరెక్ట్ అండి. నల్ల స్తంభం పైన 4 దొంగలు, ఏమిటది? లవంగం కరెక్ట్ అండి. మహనీయుల మాట. మన ఖర్చులలో విలువైనది కాలం, మన సంపదలో విలువైనది జ్ఞానం, మన మనసుకు విలువైనది ధ్యానం. ఇంకోటండి, మనిషికి రోగం కలిగించేది పాపం, మనిషికి భోగం కలిగించేది పుణ్యం, మనిషికి భోగం కలిగించేది పుణ్యం, మనిషి భవిష్యత్తు నిర్ణయించేది కర్మ, మనిషికి లాభం కలిగించేది సేవ, మనిషికి సంపాదన నింపేది పొదుపు, మనిషికి విలువ పెంచేది దానం, మనిషికి నష్టం కలిగించేది హింస, మనిషికి అశాంతి కలిగించేది ఆశ, మనిషికి శాంతి కలిగించేది తృప్తి, మనిషికి దుఃఖం కలిగించేది కామం, మనిషికి పతనం చేసేది అహంకారం, మనిషికి అందరినీ దగ్గర చేసేది ప్రేమ, మనిషికి అందరినీ దూరం చేసేది అసూయ, మనిషికి స్థితిని సూచించేది గుణం, మనిషికి దైవంగా మార్చేది దయ, మనిషి ఆత్మస్థితి తెలిపేది వాక్కు, మనిషికి విజయం చేకూర్చేది ధర్మం, మనిషిని గొప్పవాడిగా చేసేది జ్ఞానం, మనిషికి ముక్తినిచ్చేది సత్యం, మనిషిని అన్ని రకములుగా సంస్కరించేది జపం ధ్యానం. నేటి మంచి మాట అండి. లేకపోవడం కాదు పేదరికం, చేతిలో మంచి లేకపోవడమే పేదరికం. చూడండి, ఆపదలో ఆదుకున్న ఆప్తుణ్ణి, బాధను పంచుకున్న బంధువుని, సలహాలనిచ్చే స్నేహితుడిని, కోరే మిత్రుని జీవితంలో ఎప్పుడూ దూరం చేసుకోకూడదు. ఒక చిన్న జోక్ అండి. బ్యాంక్ లో జరిగిన సంభాషణ అనమాట. కస్టమర్ అడుగుతున్నా, ఈ చెక్ ఇవాళ డిపాజిట్ చేస్తే రేపు క్యాష్ అవుతుందండి అంటున్నాడు. 3 రోజులు పడుతుంది. కస్టమర్, అదేంటండి 2 బ్యాంకులు పక్క పక్కనే ఉన్నాయి కదా, అక్కడ నుంచి ఇక్కడికి డబ్బులు రావడానికి 3 రోజులా? క్లర్క్ అంటాడు, పక్క పక్కనే ఉన్నా మాకు కొన్ని పద్ధతులు ఉంటాయి సార్. దానికి ఆన్సర్ చెబుతాడు మళ్ళీ క్లర్క్, శ్మశానం ముందు యాక్సిడెంట్ అయ్యి చనిపోతే ముందు ఇంటికి తీసుకెళ్ళి కానీ మళ్ళీ ఇక్కడికి తీసుకురారు కదా శ్మశానంలోకి, అదే విధంగా ఆ డబ్బులు కూడా రావడానికి అంత టైం పట్టిద్ది అని దాని.
ఇంకోటండి, తొలి తొలి ఏకాదశి రాబోతుంది రేపు. దాని యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తున్నాను. హిందూ మతంలో తొలి ఏకాదశి ప్రాముఖ్యతను కలిగి ఉన్నది. విశ్వ సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో 4 నెలల యోగ నిద్రలో వెళ్లే పవిత్ర దినం. పంచాంగం ప్రకారం ఈ ఏడాది తొలి ఏకాదశి జూలై 6న 2025లో ఆదివారం వచ్చింది. చాతుర్మాసాన ప్రారంభమైన ఈ రోజు నుంచి 4 నెలల పాటు వివాహం గాని, గృహప్రవేశము సహా ఏ ఇతర శుభకార్యాలు నిర్వహించవు. ఈ పవిత్ర సందర్భంగా పొరపాటును కూడా చేయకూడని కొన్ని పనులు ఉన్నాయి. తెలిసి గాని తెలియక గాని చేసే పనుల వలన పాపానికి గురవుతారు. జీవితంలో ఇబ్బందులు ఎదుర్కోవలసి రావచ్చు. కనుక ఈ రోజు తొలి ఏకాదశి రోజున చేయకూడని పనులు ఏమిటో చూద్దాం. అన్నం, మాంసాహారం తినకండి. అంటే తొలి ఏకాదశి రోజున అన్నం తినడం పూర్తిగా నిషిద్ధం. మత విశ్వాసాల ప్రకారం ఈ రోజున అన్నం తినడం వలన తదుపరి జన్మలో ఒక క్రిమిగా జన్మిస్తారు. అలాగే వెల్లుల్లి, ఉల్లిపాయలు, మాంసం, మద్యం వంటి తామస ఆహారాన్ని తినకూడదు. ఈ ఉపవాసం విష్ణువుకు అంకితం చేయబడింది కనుక సాత్విక ఆహారం తీసుకోవడం మంచిది. తులసి దళం పోయటము అశుభ కార్యముగా భావిస్తారు. తులసి విష్ణువుకు చాలా ప్రియమైనది. అందుకే తులసిని విష్ణు ప్రియ అని కూడా పిలుస్తారు. ఈ రోజున తులసి మొక్కను తాకడం లేదా దాని దళాలను కోయవద్దు. తులసి దళాలను అవసరమైతే వాటిని ఒక రోజు ముందుగానే కోసుకోవాలి. జుట్టు, గోళ్లు కత్తిరించడము అంటే షేవింగ్ చేసుకోవడం అనేది చేయకూడదు. తొలి ఏకాదశి రోజున జుట్టు కత్తిరించుకోవడం కానీ, గోళ్లు కత్తిరించుకోవడం కానీ, గడ్డం చేసుకోవడం నిషిద్ధం. తొలి ఏకాదశి రోజున ఇలా చేయడం వలన ఇంట్లో పేదరికం నెలకొంటుంది. అశుభ ఫలితాలు వస్తాయి. గొడవ పడటం, దుర్భాషలు ఆడటం ఉపయోగించకూడదు. పవిత్రమైన ఈ రోజున పొరపాటును కూడా ఇతరులతో కొట్లాడటం వెళ్ళవద్దు. వివాదాలకు దూరంగా ఉండండి. దుర్భాషలను ఉపయోగించవద్దు. మనసు, మాట, చేతులతో స్వచ్ఛతను కాపాడుకోవడం ముఖ్యం. ఈ రోజున శాంతం మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి. కోపాన్ని నియంత్రించుకోండి. పగలు నిద్రపోవద్దు. ఈ రోజు ఏకాదశి నాడు పగలు నిద్రపోవటము నిషిద్ధమని భావిస్తారు. ఈ రోజున విష్ణువుకు పూజించడంతో పాటు భజనలు, కీర్తనలు పాడటంలోనూ సమయం గడపాలి. వీలైతే రాత్రి నిద్రపోకుండా జాగరణ చేస్తూ దేవుణ్ణి స్మరించుకోండి. ఇతరులను అవమానించవద్దు లేదా చెడుగా భావించవద్దు. తొలి ఏకాదశి రోజున పొరపాటును కూడా ఇతరులను అవమానించడం లేదా వారి గురించి చెడుగా ఆలోచించవద్దు. మనసులో ఇతరులను ద్వేషించడం లేదా ప్రతికూల ఆలోచనలు చేయటం వద్దు. దాన ధర్మాలు చేయండి. అందరి పట్ల దయతో ఉండండి. దానం ఇస్తే నిరాకరించవద్దు. దానం ఎవరైనా ఇస్తే నిరాకరించవద్దు. ఈ రోజున చేసే దానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉన్నది. ఎవరైనా మీకు దానం ఇస్తుంటే దానిని సంతోషంగా స్వీకరించండి. దానం స్వీకరించడాన్ని నిరాకరించడం వల్ల పాపం కలుగుతుంది. అదే సమయంలో మీకు సామర్థ్యము మేరకు దానం చేయండి. తొలి ఏకాదశి నాడు ఏమి చేయాలంటే, తొలి ఏకాదశి రోజున తెల్లవారుజాము నిద్రలేచి స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి తర్వాత విష్ణు విగ్రహాన్ని ప్రత్యక్షించి ఆయనను పూజించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించండి. పండ్లు, పువ్వులు, స్వీట్లు, పంచామృతాన్ని అందించండి. బ్రాహ్మణులకు, పేదలకు దానం చేయండి. ఏకాదశి ఉపవాసం ఉండి సాత్విక ఆహారం తీసుకోండి. ఏకాదశి రోజున సానుకూల ఆలోచనలను మనసులో ఉంచుకొని ఆధ్యాత్మిక పనిలో ఉండండి. తొలి ఏకాదశి ప్రాముఖ్యతలో తొలి ఏకాదశిని దేవాసాయన ఏకాదశి లేదా పద్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజున విష్ణువు క్షీరసాగరంలో యోగ నిద్రలో ప్రవేశిస్తాడు. కార్తీక మాసంలో శుక్ల ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి వరకు యోగ నిద్రలో ఉంటాడు. ఈ కాలాన్ని చాతుర్మాసం అంటారు. ఈ సమయము ఆధ్యాత్మిక సాధన, నిగ్రహం సమయం. ఈ సమయంలో వివాహం గాని, గృహప్రవేశం వంటి శుభకార్యాలు నిషిద్ధంగా భావిస్తారు. ఇది తొలి ఏకాదశి యొక్క ప్రాముఖ్యం. ఒక పద్యం అండి. గుణవంతులైన బహు సజ్జనులైనను నీకు మిగులు సమ్మతులై యున్నను సతి జనకుని గృహమందున నుండుట తగదు కీర్తి తొలంగు కుమార. అంటే దీని తాత్పర్యం ఏంటంటే, ఓ కుమార, అత్తవారంతా ధనికులైన, సంపన్నులైన, సజ్జనులైనా గాని నీ పట్ల చాలా మక్కువ చూపుతున్న భార్యను పుట్టింట్లో ఉంచడం మంచిది కాదు. అలా చేస్తే కీర్తి నశిస్తుంది. ఇంత చిన్నదండి. ఈ కలియుగములో అన్నదమ్ములు ప్రేమాభిమానాలు మృగమైపోతున్న తరుణములో తన తమ్ముడైన లక్ష్మణుడి కోసము తపిస్తూ శ్రీరాముల వారు పలికిన పలుకులు. వీటినే నేటి తరములోని అన్నదమ్ములు వారి
స్వార్థ పక్కన పెట్టి వారి జీవితాలను బాగు చేసుకోగలరని కోరుకుంటూ రాముల వారి మాటలు ఇక్కడ గుర్తు చేసుకుందాం. రావణాసుడు ప్రయోగించిన బాణాల దాటికి మూర్ఛలేని లక్ష్మణుని చూసి రాముడు బోధిస్తూ ఇలా అంటాడు: దేశే దేశే కలత్రాని దేశే దేశే చ బాంధవః తం తు దేశం న గచ్ఛామి ప్రయాభాత్ర సహృదయం. అంటే దీని భావం, ఏ దేశం వెళ్ళినా భార్య లభించవచ్చు, బంధువులు లభించవచ్చు, కానీ ఎన్ని దేశాలు తిరిగినా కానీ లక్ష్మణుడు లాంటి అగుండు అంటే సోదరుడు ఎక్కడా లభించడు అని బోధిస్తాడు. మనం కూడా రామ లక్ష్మణుల వలె ప్రేమగా మెలగడం అనేది మనం నేర్చుకోవాలి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. పొడుపు కథలు అలాగే అద్భుతంగా ఉన్నాయి, మంచి జోక్స్, మంచి వాక్యాలు, అలాగే ఏకాదశి యొక్క విశిష్టత, ఏమేం చేయొచ్చు ఏమేం చేయకూడదు, ఏంటి ఏకాదశి అంటే ఏంటి, దాని గురించి చెప్పిన విశేషాలు, అలాగే రాముల వారు చెప్పిన పద్యము అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఏకాదశి అనేది మనకు కూడా చాలా అద్భుతంగా ఉంటుందండి. మనం మామూలుగా కూడా చెప్తుంటాం, సమగ్ర జీవన శైలిలో మనకు 15 రోజులకు ఒకసారి అయినా సరే ఉపవాసము, ఓన్లీ లిక్విడ్స్ తీసుకోండి, అలాగే మంచిగా ఏమంటాము జాగరణ, ధ్యానం చేసుకుంటూ ఉండాలి అని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. సమగ్ర జీవన శైలి అంటే 15 రోజులకు ఒకసారి అయినా సరే ఆ టైంలో మొత్తం బాడీ అంతా కూడా క్లీన్ అవుతుంది. దానికి కూడా రెస్ట్ కావాలి. మనం ఎప్పుడు ఆహారం తీసుకుంటూ ఉంటాం కాబట్టి అలా 15 రోజులకు ఒకసారి బ్రేక్ ఇచ్చామంటే, ఓన్లీ ఫ్లూయిడ్స్ తీసుకుంటా ఉంటే అప్పుడు ఆహారము అదంతా కూడా క్లీన్ చేసేసి బాడీ బయటికి పంపించేసి డిటాక్స్ చేస్తుంది అని చెప్పడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది కూడా చాలా గొప్ప విషయం, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఆచరించారనమాట. ఎస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మహావతార్ ఫౌండేషన్ లో చెప్పిన ప్రతి విషయాన్ని ఆచరించే ఏకైక వ్యక్తి మీరు ఒక్కరేనేమో సార్. థ్యాంక్ యూ, గ్రేట్ సార్. ఎస్, సుభాషిణి గారు అన్మ్యూట్ చేసుకోండి. మేడం, ఈ రోజు మన ప్రత్యేక కార్యక్రమంలో ఒక వెల్త్ అనిపించింది మేడం. అయితే మా హస్బెండ్ పాట పాడతా అంటున్నారు. పాట రాలేదు కదా ఈ రోజు మన ప్రోగ్రామ్ లో. నేను అదే ఆలోచిస్తా ఉన్నాను. పాట పాడతా అన్నారు. ఓకే, నమస్తే మేడం. అందరికి ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అడ్వాన్స్ గా. మరి విష్ణువు కూడా వెంకటేశ్వర రూపం కనుక వెంకటేశ్వర స్వామి పాట పాడుతున్నానండి. నా పేరు శివప్రసాద్, సుభాష్ని హస్బెండ్ అండి. పాట పాడుతున్నానండి. 7 కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, 7 కొండల సామి ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుజులకు దూరంగా మసలుతున్నావయ్యా, మనుజులకు దూరంగా మసలుతున్నావయ్యా, 7 కొండల సామి, 7 కొండల సామి. ఏ చోటగాంచిన నీ ముందు వందురే, ఏ చోటగాంచిన నీ ముందు వందురే, ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా, ఏ చోటగాంచిన నీ ముందు వందురే, ఏమిటో నీ మాయ తెలియకున్నామయ్యా, ఈ అడవి దారిలో చేయుతనీయవా, ఈ అడవి దారిలో
చేయూతనీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా నీ పాద సన్నిధికి మము చేరనీయవా ఏడు కొండల స్వామి ఏడు కొండల స్వామి. ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మ్యామ్, మంచి అవకాశం. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా పాడారు. ఈరోజు ఆ లోటు తీర్చడం జరిగింది. యాక్చువల్ గా నేను ఏమనుకున్నా అంటే, నాకు మీరు పాడతారని తెలియదు, రఘువీర్ గారి దగ్గర మంచి ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తుంది, సార్ ఏమన్నా ప్లే చేసి పాడతారేమో అని నెక్స్ట్ సార్ని అడుగుదాము అనుకుంటున్నా. ఎందుకంటే ఎవరు పాట పాడడం అనేది లేదు, అందరూ స్టోరీస్ తోనే ఉన్నారు, పొడుపు కథలు అన్ని మంచి మంచిగా బాగా జరిగిపోతోంది. ఎక్కడ నేను వెయిట్ చేయడం కానీ ఏమీ లేదు, అద్భుతంగా జరుగుతోంది. పాట ఒక్కటి గ్యాప్ ఉంది. అదే ఈ రోజు మీ ప్రోగ్రామ్ లో ఎవరు పాట పాడతలేదేంటి అన్నారు. సరే మీరు పాడదురు రండి అని చెప్పి పిలిచాను అనమాట. అలాగే మనం రఘువీర్ సార్ కూడా మంచి అవకాశం ఇద్దాము. ఎందుకంటే నాకు అలా అనిపిస్తుంది అనమాట, అక్కడ ఒక ఇన్స్ట్రుమెంట్ కనిపిస్తోంది, ప్లే చేస్తారేమో మన దాంట్లో. అది కూడా అంటే ఏదైనా వాళ్ళ కళను చూపించడం కదా పత్రిజీ గారు ఇచ్చిండేది అనేసి అనమాట. ఏం సార్ ప్లే చేస్తారా? ఇంకా రీసెంట్ గా తెచ్చుకున్నా. అవునా? ఓకే, ఏమో అలా అనిపించింది నాకైతే. ఇంకా కంప్లీట్ గా రాదు, ఇంకా బేసిక్స్ లోనే ఉన్నా. అవునా? పెట్టినప్పుడల్లా ప్లే చేస్తాను. ఎస్ సార్. సండే కూడా ఉంటుంది కదా? సండే ఓన్లీ మార్నింగ్ టైం మెడిటేషన్ ఉంటుంది సార్ మనకు. మండే నుంచి మళ్ళీ మామూలే. ఆదివారం రాత్రిపూట ఉండదు, మార్నింగ్ వచ్చేసి పొద్దున్నే 5 నుంచి 8 వరకు మెడిటేషన్ ఉంటుంది సార్. అజిత గారు అన్మ్యూట్ చేసుకోండి. అక్క పాట పాడతారండి. ఓకే ఓకే. ఏకాదశి శుభాకాంక్షలండి. రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోచల రామారారా కంసల్య రామారారా, ఎండి గిన్నెలో పాలు నీకేసి ఉంచి తీరారా, అల్లరి చేయకమాని ఆరగించగారారా, నుదుటిన కస్తూరి తిలకం నీ చిరునవ్వే అదరం, నుదుటిన కస్తూరి తిలకం ఇది నవ్వులు చిందే హదరం, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేచెదరారా. ఏంటన్నారు? మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేచెదరారా, కోచల రామారారా కంసల్య రామారారా, బుగ్గన చుక్క పెట్టి నీ కనులకు కాటికు దిద్ది, బుగ్గను చుక్క పెట్టి నీ కనులకు కాటుక దిద్ది, మల్లెలు మాలలు కట్టి నీ మెడలో వేచెదరారా, వెండి గిన్నెలో పాలు నీకై వేసి ఉంచి తీరారా, ఉంది పాట. అల్లరి చేయక మాని నువ్వు ఆరగించగారారా, మనసే మల్లెలు కట్టి నీ మెడలో వేచెదరారా, నుదుటిన కస్తూరి తిలకం చిరునవ్వులు చిందే అదరం, కోచల రామారారా కంసల్య రామారారా, నుదుటి రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, రఘుకుల తిలకారారా నిన్నెత్తి ముద్దులాడెదరా, కోచల రామారారా కంసల్య రామారారా. అది వచ్చేటప్పుడే ఓకే అండి, అక్కకి గుర్తు రావట్లేదట ఇంకా, అంతవరకే వచ్చండి. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. చాలా చక్కగా పాడారు. ఇది
మనకు కోలాటంలో గాని అలా దాంట్లో పాట ఈ కూడా పాట ఒకటి వినడం పాడతాను కొంచెం వచ్చిన వరకు. పాడండి. ఆలోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడా, ఆలోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడా, ఆలి కోసం అంతులేని ఆవేదన పొందినోడా, ఆలి కోసం అంతులేని ఆవేదన పొందినోడా, ఆకాశరాజు అల్లుడా గోవింద, అలివేలు మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద, అలివేలు మంగనాథుడా గోవింద, ఆలోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడా, ఆలోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడా, ఆ గవర్నరేన గరీబైన గవర్నరేన కాళ్ళ చుట్టూ తిప్పినోడ, గరీబైన గవర్నరేన కాళ్ళ చుట్టూ తిప్పినోడ, పరదేశాలందు నీకురో గోవింద, బంగారపు గుళ్ళు గట్టెరో గోవింద, పరదేశాలందు నీకురో గోవింద, బంగారపు గుళ్ళు గట్టెరో గోవింద, ఆలోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడా, ఆలోకం విడిచిపెట్టి భూలోకం వచ్చినోడా, అలివేలు మంగనాథుడా గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద, కొండలలో కొలువుండి కోట్లు కూడబెట్టినోడ, కొండల్లో కొలువుండి కోట్లు కూడబెట్టినోడ, నల్లాని ముఖం మీద నామాలు గలవోడ, నల్లాని ముఖం మీద నామాలు గలవోడ, నీ కళ్ళు సూర్యచంద్రులే గోవింద, నీ కళ్ళు సూర్యచంద్రులే గోవింద, నీ నామం మాకు తెలుసురో గోవింద, నీ నామం మాకు తెలుసురో గోవింద, కుబేరుణ్ణి ఒప్పించి కోట్లు అప్పు తెచ్చినోడ, కుబేరుణ్ణి ఒప్పించి కోట్లు అప్పు తెచ్చినోడ, కోవెలలో కొలువున్న కూర్చున్న గొప్పవాడ, కోవెలలో కొలువున్న కూర్చున్న గొప్పవాడ, విలాసాల పురుషుడి వీలే గోవింద, విలాసాల పురుషుడి వీలే గోవింద, ఆకాశరాజు అల్లుడా గోవింద, అలివేలు మంగనాథుడా గోవింద, కోవెలలో కొలువుండి కూర్చున్న గొప్పవాడ, కోవెలలో కొలువుండి కూర్చున్న గొప్పవాడ, విలాసాల పురుషుడి వీలే గోవింద, కుబేరుణ్ణి మించినావురో గోవింద, కుబేరుణ్ణి మించినావురో గోవింద, గోవింద 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 గోవింద. థ్యాంక్ యూ అండి. తప్పులో ఎప్పులో మేము తిరుపతి భజనకి వెళ్తామండి. అదే బాగా తెలుస్తుంది. అప్పుడే గుర్తు. చాలా చక్కగా భజన అనేది వినడం జరిగిందమ్మా చాలా రోజుల తర్వాత. వెళ్తామండి, మాకు సేవ వస్తుంది, భజన సేవ. అప్పుడు పాడతాం ఆ భజనలో, కానీ ఇక విడిగా పాడాలంటే పాడలేకపోతాను. ఈ భజన పాటలు అనేది ఎప్పుడో వినడం జరిగింది అనమాట. ఇప్పుడు మీ ద్వారా వినడం జరుగుతుంది. థ్యాంక్ యూ. మొన్నే మార్చిలో వెళ్ళొచ్చాం భజన సేవకి. ఓకే, అద్భుతం. అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. మా అజిత దాని నుంచి నువ్వు పాడాలంటే థ్యాంక్ యూ మేడం. అప్పుడు చూసినప్పుడే కానీ తర్వాత నోటేట్ అవ్వాలంటే అవ్వట్లే అసలు. ఓకే మేడం, థ్యాంక్ యూ. సుష్మా గారు. అందరికి నమస్కారం అండి. నమస్తే. ఈ రోజు నేను ఒక స్టోరీ చెప్తాను అనుకుంటున్నా. ఓకే. ఒక భార్య భర్త ఉంటారు. కొద్ది రోజులకి వాళ్ళొక సంతానం కలుగుతుంది, బాబు పుడతాడు. అయితే బాబు పుట్టిన కొన్ని రోజులకే తల్లి చనిపోతుంది. ఆ భర్త భార్య మీద ఉన్న ప్రేమతోటి ఇంకో వివాహం చేసుకోడు. ఆ బాబును ప్రేమతో పెంచుకుంటా ఉంటాడు. తనకు ఒక మెడికల్ షాప్ ఉంటది, అది చూసుకుంటూ బాబును పెంచుకుంటా ఉంటాడు. తల్లి చిన్న వయసులోనే చనిపోవడం వల్ల బాబుకి దేవుడు అంటే ఇష్టం ఉండదు. ఇక తను అట్లా పెరుగుతా ఉంటాడు. అతను ఆ బాబు పెరిగిన పెద్దవాడైన తర్వాత కొద్ది రోజులకి తండ్రి కూడా చనిపోతాడు. తండ్రి చనిపోయే ముందు బాబుకు చెప్తాడు అన్నట్టు, అరే నాన్న, నీకు ఎప్పుడైనా ఆపద సమయం వచ్చినప్పుడు ఎవరు ఆ సమస్య తీర్చలేరు అన్నప్పుడు ఇక్కడ మన వెనకాల గుమ్మం డోర్ వెనకాల కృష్ణుడి బొమ్మ ఉంటది, అక్కడికి వెళ్ళి నువ్వు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుంటే ఆ సమస్య నీకు తీరిపోతుంది అని చెప్పి చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఇక బాబు యుక్త వయసులో ఉంటాడు, ఫ్రెండ్స్ తోటి ఇక మెడికల్ షాప్ లో
చూసుకుంటూ అలానే ఉంటా ఉంటాడు. కొన్ని రోజులకి ఒక ఒక రాత్రి సమయంలో వర్షం బాగా పడతా ఉంటది. ఒక కస్టమర్ వస్తాడు, ఒక బాబు, చిన్న బాబు ప్రిస్క్రిప్షన్ తీసుకొని వచ్చి ఈ మెడిసిన్ ఇవ్వండి, మా అమ్మగారికి బాగాలేదు, తొందరగా ఇవ్వండి అనేసరికి అతను మెడిసిన్ చూస్తాడు. అంతలోకి కరెంటు పోతుంది. కరెంటు పోతే మెడికల్ షాప్ లో వాళ్ళకి ఎక్కడ ఏముంటదో తెలుస్తుంది కాబట్టి ఆ నమ్మకంతో తను ఒక ప్యాకెట్ తీసి ఇచ్చేసి పంపిస్తాడు ఆ బాబుని. కొంచెం టైం అయిన తర్వాత కరెంట్ వస్తుంది. కరెంట్ రాగానే అక్కడ చూస్తే ఏంటి, తను ఇచ్చిన మెడిసిన్ ఏంటి, ఎలకల మందు. ఇక తనకి భయం అవుతుంది. అయ్యో ఆ బాబు ఎవరో తెలియదు, అతను తీసుకెళ్ళిస్తే తన పరిస్థితి ఏంటో తెలియదు, చాలా భయపడతాడు. ఎవరికి ఏం చెప్పుకోవాలో తెలియదు. ఈ సమస్య ఎట్లా గట్టెక్కాలి అనుకుంటా ఉంటే వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చి మనస్ఫూర్తికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకొని అలా కాసేపటి కూర్చున్న తర్వాత ఏమవుతుందంటే ఆ బాబు మళ్ళీ వెనక్కి వస్తాడు. వెనక్కి వచ్చి సార్ మీరు ఇచ్చిన మెడిసిన్ పగిలిపోయింది, నాకు ఇంకో మెడిసిన్ కావాలి, కాకపోతే డబ్బులు లేవు, నేను తర్వాత ఇస్తా అంటే ఇక అతను బాగా దేవుడికి దండం పెట్టుకున్నాడు కదా, నా సమస్య ఇట్లా గట్టెక్కించినవా దేవుడా అనుకొని, బాబు నువ్వు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు, ఈ మెడిసిన్ తీసుకెళ్ళనేసి అసలు మెడిసిన్ ఇస్తాడు. ఇంతకుముందు చదివింది కదా తను, ఇస్తాడు. అందుకనే మనకు ఆపద సమయంలో, ఎవరు మనకి హెల్ప్ చేయలేని సమయంలో దేవుని మనస్ఫూర్తిగా నమ్ముకుంటే ఆయనే మనకి హెల్ప్ చేస్తారు. అదండి. బాగుంది మేడం, మంచి మెసేజ్ ఉంది, అద్భుతంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ రోజులకు సుష్మా గారు కూడా ఒక కథ చెప్పారబ్బా, బయటకు వచ్చారు. నైట్ మేడం కొంచెం లైట్ వేసుకోవచ్చు కదా, చీకట్లో కూర్చొని చెప్పకపోతే. మాట్లాడారు, చెప్పారు కదా. అంతే, అలా ఒక్కొక్కరు బయటకు వస్తే అద్భుతంగా వీడియోస్ ఆన్ చేసుకుంటే ఇలా మంచిగా పార్టిసిపేట్ అయితే ఇంకేం కావాలి మనకి చెప్పండి. అందరికి ఇదే కదా కావాల్సిండేది, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయడమే కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. సుష్మా గారు పోయిన వారంలో చెప్పమంటే అసలు వీడియో ఆఫ్ చేసుకొని చెప్పింది, ఇప్పుడేమో చీకట్లో కూర్చుంది. నెక్స్ట్ వీక్ వచ్చేసరికి వస్తుంది, వెలుతురులోకి వస్తారు. వెరీ గుడ్. అట్లా వెలుతురులోకి వచ్చి చెప్పాలి మేడం. ఓకే మేడం, అంతా మీ ప్రోత్సాహం. వెరీ గుడ్. నెక్స్ట్ వీక్ కూడా చెప్పాలి మంచిగా. ఓకే మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఓకే, అద్భుతంగా జరిగింది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. ప్రతి ఒక్కరు కూడా చాలా మటుకు మంచి స్టోరీస్, మోరల్ స్టోరీస్ తీసుకొని వచ్చారు. ఎక్స్పీరియన్స్ మంచిగా షేర్ చేశారు. అలాగే మంచిగా పాటలు పాడడం జరిగింది. చాలా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి. ఇలాగే ప్రతి దాంట్లోనూ, అలాగే సమగ్ర జీవన శైలి కూడా ఇట్లే పార్టిసిపేట్ కండి. ప్రతి ఒక్కరు కూడా సమగ్ర జీవన శైలి చెప్పడానికి రండి, మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. అలాగే ఇంకా మన క్లాసెస్ కూడా ఇప్పటికి ఎన్నో జరుగుతూ ఉంటాయి, క్లాసెస్ చెప్పడానికి కూడా ముందుకు రండి. ఇలా ప్రతి దాంట్లోనూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మనం ఏం నేర్చుకున్నామో అది తిరిగి పంచడమే కదా పత్రిజీ గారు చెప్పిండేది కూడా. మంచిదే పెంచబడుతుంది. మనం నేర్చుకుంటూనే ఉన్నాం ఇన్ని రోజుల నుంచి, ఏం నేర్చుకున్నామో తిరిగి ఆ జ్ఞానాన్ని అందించడం కూడా చాలా ముఖ్యం. అలాగే మనకు ఇంతవరకు జరిగిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా, ఆ వీడియోస్ కూడా మీరు షేర్ చేయండి. ప్రతి వీడియోను షేర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వచ్చే వాళ్ళకంటే రాని వాళ్ళు కూడా ఎంతో మంది ఉంటారు, బయట కూడా తెలియని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ జ్ఞానం అందాలి కాబట్టి ఈ జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. ఈ వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి, అద్భుతంగా ఉంటుంది. ఓకేనా, అందరికీ షేర్ చేయాలి. ఎస్, ఇంకా ఎవరైనా పార్టిసిపేట్ చేస్తారా? ఏంటి రవీంద్రరావు సార్ ఏం చెప్పలేదు, సైలెంట్ గా ఉన్నారు ఈరోజు. అన్ని వింటూ ఉన్నారా? ఛాన్స్ ఇవ్వలేదు ఎవరు? ఇవ్వలేదు. బాగా చేశారు కదా అందరూ, గ్యాప్ లేకుండా జరిగిపోయింది కాబట్టి గ్యాప్ లేకుండా
చేస్తున్నారు కాబట్టి. అది బాగా జరిగింది సార్. ఎస్, ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి. లేదు, నెక్స్ట్ టైం చెప్తాను. ఎస్ సార్, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ. ఎస్, ఓకే మాస్టర్స్, అద్భుతంగా జరిగింది ప్రత్యేక కార్యక్రమం. తిరిగి రేపు ఉదయం 5 గంటలకు మనకు 5 నుంచి 8 వరకు మెడిటేషన్ ఉంటుంది. ఆ మెడిటేషన్ లో కలుసుకుందామండి. ఆల్రెడీ సార్ గ్రూప్ లో మెసేజ్ చేయడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా నిశ్శబ్ద ధ్యానం ఉంటుంది రాత్రి 11 నుంచి పొద్దున్నే 4 గంటల వరకు. కాబట్టి ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేయండి. వాట్సాప్ మౌన ధ్యానం ఉంటుంది. సాధన చేయాలి అనుకున్న వాళ్ళు పార్టిసిపేట్ చేసి సాధన చేసుకోండి. అయితే రేపు ఉదయం మనం మెడిటేషన్ లో కలుసుకుందాము. తిరిగి రేపు మన్నాడు సోమవారం రాత్రి క్లాస్ లో కలుసుకుందామండి. అద్భుతమైన సెషన్ దేవ రహస్యాలు, సార్కు చాలా అద్భుతమైన పుస్తకము, కోనేరు వరలక్ష్మి గారు చెప్పిండే పుస్తకము. ఆ మేడం గారు రాఘవి గారు అనుకుంటా సోమవారం క్లాస్ అండి. ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ కండి. అలాగే వీడియోస్ అన్ని కూడా షేర్ చేయండి. అద్భుతమైన జ్ఞానాన్ని పొందుదాము. తిరిగి సోమవారం కలుసుకుందాము. లేదు, రేపు పొద్దున్నేనే కలుసుకుందాం. ఆదివారం నాదే మెడిటేషన్ సెషన్. రేపు పొద్దున్నే కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.